మీరు అనంగానే ఎస్ చెప్పిన. యా యా సో దిస్ సో గుడ్ సార్. ఈ ల్యాండ్ విషయాలు అనేవి నాకు బాగా అవగాహన ఉంది కాబట్టి నాకు సంతోషం. ఒకళ్ళు తోడున్నారు కాబట్టి నేను కూడా కలుద్దామని సో, మీతో రావడానికి సిద్ధమైన. ఓకే, గుడ్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇంకా నేను నోట్ చేసుకుంటాను సార్. మీరు దయచేసి మీ పేరు చెప్తే నా దగ్గర ఆల్రెడీ ఉన్న లిస్ట్లో కాకుండా ఇంకెవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే నేను నోట్ చేసుకుంటాను. దయచేసి మీ పేరు, మీ వివరాలు నాకు చెప్పండి సార్. నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నందుకు. మిగతా వాళ్ళు కూడా దయచేసి రండి ముందుకు. మీరు అలా ఉంటే మీరు ఎవరు వచ్చారో ఏంటో తెలియదు. మన ఐడియాస్ ఎవరైనా కాపీ కొడుతున్నారో వాళ్ళు మన ఎనిమీసో ఏంటో ఫ్రెండ్సో స్నేహితులు అర్థం కాదండి. దయచేసి ప్రతి ఒక్కరు మాట్లాడాలి. మీరు ఎవరనేది చెప్పాలి నాకు. Deepak. చెప్పండి Hello, సార్. Deepak. My name is Raj. I'm from Bangalore. In a software actually. So, I సారీ, just మీరు I మీ మాట seen మధ్యలో కట్ అయింది your బ్రదర్. మీ మాట కట్ అయింది. జయరాజే కదా? yeah. అవును జయరాజ్. యా గుడ్ గుడ్. సో ఐ లాస్ట్ యూ. సో యా, థ్యాంక్స్ జయరాజ్. సో యు ఆర్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఫ్రమ్ Bangalore and you want to participate in this. Correct. Thank you. Thank you. Yeah, I want to participate. యా, గుడ్ బ్రదర్, థ్యాంక్ యూ. ఇంకా సో జయరాజ్ గారు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. తర్వాత నాగేశ్వరరావు గారు వి స్మార్ట్ ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. సుందర్బాబు గారు, మీ పేరు నా దగ్గర లిస్ట్లో లేదు కానీ మీరు వచ్చారు. థ్యాంక్ యూ. చెప్పండి సార్. నమస్తే. నమస్తే సార్, బాగున్నారా? సార్ సుందర్బాబు గారు ఎంటర్ప్రెన్యూర్, హార్డ్ వర్కింగ్ ఎంటర్ప్రెన్యూర్. దీని గురించి తెలుసుకుందామనే సార్. థ్యాంక్ యూ సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అంటే నేను ఏ విధంగా పెట్టుకోను టెంటేటివ్గా తెలుసుకుందామనేనా, లేకపోతే మాతో పాటు భాగస్వామి అయ్యే అవకాశం ఏమన్నా ఉందా? భాగస్వామి అంటే లేదు సార్, మామూలు తెలుసుకోవచ్చు సార్ వాస్తవంగా. ఓకే, గుడ్ సార్. కానీ మీ నెట్వర్క్ లో మన వాళ్ళు ఎవరన్నా చెప్పండి. అలాగే సార్. ఓకే సార్, తప్పకుండా సార్. సుందరబాబు గారు, గతంలో కూడా నాకు హైదరాబాద్ లో కొన్ని స్థలాలు మనం ఉన్నాయండి, డిఫామ్ పట్టాలు ఉన్నాయి, అమ్ముతున్నారు, మనం తీసుకుంటే తక్కువ రేటుకి వస్తుంది సార్, ఇదంతా డెవలప్ అయిపోతుంది అని చెప్పారు నాకు గతంలో. సో దాన్ని కూడా ఆలోచిద్దాం సార్. ఇంకా ఎవరున్నారండి? అనుష రాణి మేడూరి. అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. నాకు ఎవరు వచ్చారనేది తెలియకపోతే, అంటే ఎవరు వింటున్నారు, ఎవరు మనకి ఏమన్నా వాళ్ళు మనతో భాగస్వామి అయ్యే వాళ్ళ, లేకపోతే మనకి ఏమన్నా విరోధులా? సో కాబట్టి మీరు అందరూ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఖచ్చితంగా. అది చాలా ఇంపార్టెంట్. చెప్పండి సార్, నెక్స్ట్ ఎవరు వెళ్తారు? నా పేరు ప్రభాకర్ అండి. ప్రభాకర్ గారు, బొబ్బులి ప్రభాకర్ గారు ఫ్రమ్ లండన్. సార్ నమస్తే బ్రదర్. సో అదే విషయం నేను చూస్తున్నాను, మన బిజినెస్ ప్రపోజల్ లో చూస్తున్నాను. సో అబ్జర్వ్ చేస్తున్నాను. అయితే మెయిన్ మనకి అసలు ఎలా ఇది ప్రొసీడ్ అంటే ఎట్లా ఏంటి అనేది తెలుసుకుందామని ఆలోచన బేసిక్ గా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇంకా ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? మహారాజ్ గారు. నేను అనుష రాణి మేడూరి ఫ్రమ్ హైదరాబాద్. నేను ఏం తీసేనా, మీరు మాట్లాడలేదు. యా సార్, చెప్పండి సార్. సుందర్రావు. నా పేరు సుందర్రావు. యా, కాటూరి సుందర్రావు గారు. సార్ చెప్పండి సార్. విజయవాడ సింగనగర్. మీరు ఇందాక నేను మాట్లాడాను, మీరు గతంలో ఫోటోగ్రాఫర్ ఫ్రమ్ స్టీల్ ప్లాంట్ లో చాలా యాక్టివ్ గా ఆ రోజులో. కాటూరి సుందర్రావు గారి గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను చాలా ఇన్స్పైర్ అయింది ఆయన దగ్గర. ఆయన స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తూనే సెకండ్ ఇన్కమ్ కోసం ప్లాన్ చేసి, ఆ రోజు ఫోటోగ్రఫీ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుని, అంటే ఆఫ్ టైంలో, ఉద్యోగం లేని టైంలో, ఖాళీగా ఉన్న సమయాల్లో లోకల్
టౌన్షిప్లో ఫోటోగ్రఫీ చేస్తూ దానిని హాబీగా తీసుకుని దాన్ని ప్రొఫెషనల్గా కన్వర్ట్ చేసుకుని ఈరోజు రిటైర్మెంట్ అయినా కూడా విజయవాడలో ఒక స్టూడియో ఎస్టాబ్లిష్ చేసుకొని రన్ చేస్తున్నారు. సో వెరీ నైస్ ఇన్స్పిరేషనల్ జర్నీ సార్ మీది. అంటే జాబ్ మీద ఒక్కదాని మీద ఆధారపడకుండా మీరు సెకండ్ ఇన్కమ్ గురించి కూడా ఆ రోజుల్లోనే ప్లాన్ చేయడం. అంటే స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేసి వాళ్ళు ఎవరు కూడా ఆలోచించరు, ఎందుకంటే హ్యాండ్ ఫుల్ ఆఫ్ అమౌంట్, మంచి వాతావరణం, మంచి లగ్జరీ లైఫ్ అని చెప్పేసి ఎవరు కూడా సెకండ్ ఇన్కమ్ గురించి ఆలోచించరు. కానీ అలాంటిది మీరు ఆలోచించారు ఆ రోజుల్లో. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇంకెవరున్నారండి? హలో సార్. యా సార్ బ్రహ్మరాజు ఫ్రమ్ రాజమండ్రి. ఓ బ్రహ్మరాజు గారు సార్, నమస్కారం సార్. నమస్కారం అండి. ఏంటి సార్, ఎలా నడుస్తున్నాయి మీ పనులు? మా పనులన్నీ బాగానే ఉన్నాయి సార్. సో బ్రహ్మరాజు గారి గురించి చెప్పాలి నేను. బ్రహ్మరాజు గారు ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవారు. యాక్చువల్గా ఇంకా సర్వీస్లో ఉన్నారు, కానీ ఆ జాబ్ చేస్తూ ఆ జీతానికి ఫిక్స్ అయిపోకూడదు, నేను నా స్థాయి అది కాదు అని ఆయన గత 1 year అనుకుంటా, 1 year నుంచి జాబ్కు దూరంగా ఉండి సో హీఈస్ వర్కింగ్ ఆన్ బిజినెస్. ఆయన కొన్ని బిజినెస్ మోడల్, ముఖ్యంగా ఆర్గానిక్ ఫుడ్ మీద ఆయన వర్క్ చేస్తున్నారు బ్రహ్మరాజు గారు. సో బ్రహ్మరాజు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఆయన ఒక గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తారు, మహారాజ్ అని చెప్పేసి. సో ఆ గ్రూప్లో అందరూ అన్ని రకాల వాళ్ళు ఉంటారు. సో ఆయన ఆ గ్రూప్ను లీడ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆర్గానిక్ ఫుడ్ గురించి, దాని యొక్క అవసరత గురించి ఆయన చెప్తా ఉంటారు. సో చూడటానికి కూడా ఆయన చూడటానికి ఒక సాధువులా ఉంటారు, ఒక స్పిరిచువల్ పర్సన్ లాగా. ఒక ఎపీరియన్స్ కూడా చాలా గంభీరంగా ఉంటుంది అయింది. సో మంచి సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇంకెవరండి? మిగతా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి సార్, చాలా మంది చేసుకోవాలి. ఐఫోన్ ఎవరండి ఇది? దీపక్ పురుషోత్తం రాజు గారు సార్. పురుషోత్తం సార్, మనకి యాక్చువల్ గా ఈ భూమి, మనకి పురుషోత్తం సార్ గారు హీజ్ వెటనరీ డాక్టర్ గారు, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఆయన కింద ఎన్ని మండలాలు ఉన్నాయి సార్ మీ కింద? 3 మండలాలు ఉన్నాయి. ఒక 30 మంది వరకు పైన వెటనరీ డాక్టర్స్ సార్ కింద ఉంటారు. ఓకే, నేను మొన్న సార్ గారి దగ్గరే ఉన్నాను 2 రోజులు కూడా ఆ ప్రయత్నంలో. సారే యాక్చువల్గా అక్కడ వరకు వెళ్ళడానికి కారణం సారే, ఆయన గారి వల్లే నేను అంతవరకు వెళ్ళాను, అక్కడ అన్ని స్థలాలు చూశాను. సో బిజీగా ఉంటారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఒకవేళ కనుక మీరు డ్రాప్ అవ్వాలంటే డ్రాప్ అవ్వచ్చు, ఒకవేళ బిజీగా ఉంటే. కంపల్సరీ నేను అటెండ్ అవుతాను. ఓకే, గుడ్ సార్, థ్యాంక్ యూ. ఓకే. సో మేడూరు రాజు గారు, మేడూరి అనూష రాణి గారు ఎవరో కనబడుతున్నారు వీడియోలో, మీరు మాకు వీడియోలో కనబడుతున్నారు. ఎవరండి? సార్ రవికుమార్ మైలవరం సార్, శ్వాస రవికుమార్ గారు, థ్యాంక్స్ సార్. బ్రదర్ బాగున్నారా? బాగున్నానండి. అనుష రాణి మేడూరి ఫ్రమ్ హైదరాబాద్. ఆయన మా బ్రదర్. ఆయన కొంచెం ఏజ్డ్ అవటం వల్ల ఆయన ఉన్న ఆ ఫోన్ ని అన్మ్యూట్ చేయడం ఆయన చేత కావట్లేదు సార్. అది ఓకే, వింటున్నారు కదా? వింటున్నారండి. ఓకే, వింటే ఓకే, అన్మ్యూట్ చేయకపోయినా ప్లీజ్ డోంట్ డిలీట్ హిమ్ సార్. ఓకే ఓకే ఓకే, గుడ్. ఇంకా ఎవరున్నారు? ఐఫోన్ ఎవరండి? ఈ ఐఫోన్ జయరాజ్. ఓకే, యా బ్రదర్. ఓకే, గుడ్. సో వీ హ్యావ్ ఎవ్రీవన్, అందరూ ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. ఓకే, ఇంకొక సింపుల్ పని ఏంటంటే, నన్ను అడిగితే మీరు జూమ్ మనం రెగ్యులర్గా కనెక్ట్ అవుతున్నాం కాబట్టి జూమ్లో మీ ప్రొఫైల్ పిక్చరు, మీ పేరు అప్డేట్ చేసుకోండి, మీ ఫోటో పెట్టండి. ఒకవేళ ఫోటో పెట్టడం మీకు ఇబ్బందికరంగా ఉంటే కనుక, ఇప్పుడు పురుషోత్తం రాజు గారు ఏ విధంగా అయితే ఒక ఇమేజ్, ఒక 3 పొద్దుతిరుగుడు పువ్వులు పెట్టారు ఆయన, సో ఈజీ గుర్తుపెట్టచ్చు పలానా వ్యక్తి మన వాళ్ళే జాయిన్ అయ్యారని చెప్పి. ఓకే, ఎందుకంటే మనం కొంచెం కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుంటూ ఉంటామండి, అవి బయటికి వెళ్ళకూడదని నా ముఖ్య ఉద్దేశం. సో దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఓకే,
సో సార్ అయితే ఇప్పుడు ఈ కాల్లో జాయిన్ అవ్వడం చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు. కానీ నా దగ్గర మటుకు లిస్ట్ అయితే బాగానే ఉంది. చాలా మంది నాకు ముందుకు వచ్చారు, నేను జాయిన్ అవుతాను, నేను ఉంటానని చెప్పి. బహుశా వాళ్ళందరికీ టైం కుదరలేదు అనుకుంటా, నేను అందరికీ పంపించాను. సో మోస్ట్లీ ఈరోజు కాల్లో జాయిన్ అయిన వాళ్ళు నాకు గతంలో ఎటువంటి ఎష్యూరెన్స్ ఇవ్వనోళ్ళే వీళ్ళందరూ మోస్ట్లీ. అంటే జయరాజ్ గారు ఒకళ్ళు నాకు ఎష్యూరెన్స్ ఇచ్చారు గతంలో. తర్వాత వి స్మార్ట్ నాగేశ్వరరావు గారు ఎష్యూరెన్స్ ఇచ్చారు. తర్వాత పురుషోత్తం రాజు గారు, ఆయన మనతో స్టార్టింగ్ నుంచి ఉన్నారు. వీళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరూ నాకు కొత్తగానే జాయిన్ అయ్యారు. ఓకే, నేను ఇంతకుముందు నాకు ఎష్యూరెన్స్ ఇచ్చిన వాళ్ళందరితో కూడా మాట్లాడాను, కొంతవరకు వాళ్ళకి కొన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు ఈ రోజుకి మీ ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళతో కూడా చూస్తే, అంటే జాయిన్ అవ్వకముందు 16 మంది వచ్చారండి. ఈరోజు ఇంకొక 16కి ఇంకొక 5గురు జాయిన్ అయ్యారు, 21 మెంబర్స్ వచ్చారు మనకి. సో మనకి సుమారుగా ఒక 40 ఏకర్స్ వరకు ఎష్యూరెన్స్ వచ్చింది కొంటామని చెప్పేసి. ఓకే, 40 ఏకర్స్ వరకు మేము తీసుకుంటామండి అని మనకి ఎష్యూరెన్స్ మనకు ఆల్రెడీ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇది ఏంటంటే సార్, ముఖ్యంగా మనకి కొంత ల్యాండ్ బ్యాంక్ అనేది క్రియేట్ చేసుకోవాలి కదా. మనకి ఆస్తులు నేను కొన్ని స్టోరీస్ వింటా ఉన్నాను. రీసెంట్ గా అగస్టిన్ గారు అని చెప్పేసి ఒక బ్రదర్ చెప్తున్నాడు. ఆయన నాకు చెప్పిన వివరం ఒకసారి వాట్సాప్ తీస్తాను. అది అంటే అది ఆ పెయిన్ ఎలా ఉంటది అనేది చెప్తాను. అంటే ల్యాండ్ విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి పొరపాటు కాదు, యాక్చువల్ మంచి ఆలోచించారు, కానీ అది పొరపాటుగా మారింది. ఈరోజు ఏమైందంటే ఒక 160 యార్డ్స్ 160 యార్డ్స్ అంట వాళ్ళ తండ్రి గారు ఖమ్మం జిల్లాలో వాళ్ళ చెల్లి గారి యొక్క ఎడ్యుకేషన్ కోసం 20,000 రూపాయలకి అమ్మేశారంటండి. వింటున్నారా? ఆ రోజుల్లో 20,000 రూపాయలకి వాళ్ళ చెల్లి గారి చదువు కోసం 160 యార్డ్స్ ని అమ్మేశారంట. అమ్మేస్తే అలా చెల్లి చదువుకుంది, ఆవిడకి ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అదే ఏరియాలో వాళ్ళ చెల్లి ఒక ఫ్లాట్ కొనుక్కుందంట. అదే ఏరియాలో ఫ్లాట్ కొన్నదంట, 32 లక్షలు పెట్టి ఫ్లాట్ కొనిందంట. ఇప్పుడు ఆ ఫ్లాట్ కి ఈఎంఐ జీవితాంతకాలం కడుతుంది ఆవిడ ఉద్యోగం చేసి. ఓకే, అదే చదువుకి వాళ్ళ తండ్రి గారు 20,000 రూపాయలకి 160 స్క్వేర్ యార్డ్ల భూమి అమ్మేశారు. ఆ డబ్బులతో పిల్లని చదివించారు. అఫ్ కోర్స్ ఆయన చాలా మంచి ఉద్దేశంతో ఆడపిల్లని చదివించాలనే ఉద్దేశం చదివించారు. అదే స్థలంలో ఇల్లు కొనుక్కున్నది అలా సిస్టర్ పెద్దయ్యాక, జాబ్ వచ్చాక. కొనుక్కున్న తర్వాత 32 లక్షలకి అక్కడే ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు. ఆ ఫ్లాట్ ఈఎంఐ ఇప్పుడు జీవితకాలం కడతా ఉంటారు. ఓకే, సో దిస్ అ సింపుల్ ఎగ్జాంపుల్ హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ మన చుట్టూరు, మనం ఏ పొజిషన్ లో ఉన్నాం అనేది. ఓకే, సో ఇప్పుడు విషయం ఏమంటే సార్, ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో మొత్తం మనం రిక్వెస్ట్ పెట్టాక చాలా ఏరియాస్ నుంచి చాలా ల్యాండ్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్స్ లో ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ యొక్క భూమి వివరాలు మట్టుకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించినాయి. అంటే ఆ రేటుకి అక్కడ తప్పించి ఇంకెక్కడ దొరికే అవకాశం లేదు, మనం ఆలోచించగలిగిన పరిస్థితుల్లో కూడా లేమన్నమాట. ఓన్లీ కేవలం ప్రకాశం డిస్ట్రిక్ట్ లో మట్టుకే మనకి ఆ రేటుకి దొరుకుతున్నట్టుగా నాకు అనిపించి నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ లో మన పురుషోత్తం రాజు గారు హెల్ప్ తీసుకుని నేను అక్కడికి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళి అక్కడ కొంత రీసెర్చ్ చేయడం జరిగింది. సో యా, ఇస్ మై వీడియో గుడ్? బెటర్ నాట్ హ్యావ్ ద వీడియో. ఓకే, సో యా, సో అక్కడ రీసెర్చ్ చేసినప్పుడు నేను చాలా ప్లాట్స్ తిరిగానండి. దగ్గరగా 15 డిఫరెంట్ ల్యాండ్స్ నేను అక్కడ చూడడం జరిగింది. ఆ 15 భూముల్లో కూడా నాకు ఆకర్షణీయంగా ఒకటి మట్టుకు నేను ఫైనలైజ్ చేసుకోవచ్చు, మనకి అది అందుబాటులో ఉంది, మనకి కొంచెం తక్కువ రేట్లో వస్తుంది అని అనిపించిందండి. మీ అందరికీ తెలుసు, ఈరోజు మనం 1 సెంటు భూమి మనం ఈరోజు కొనుగోలు చేయాలన్నానండి, మనకి అవుతున్నటువంటి ఖర్చు 1 సెంటు భూమికి, అంటే ఒక పల్లెటూరులో, మన సొంత ఊరులో, ఒక పల్లెటూరులో చిన్న టౌన్ లో కొనాలన్నా 1 సెంటు కనీసం 5 లక్షల రూపాయలు ఉంటుందండి. అటువంటిది
ప్రకాశం డిస్ట్రిక్ట్ లో మనకి ఒక ఎకరం 5 లక్షలకు వచ్చే అవకాశాలు అక్కడ కనపడినాయండి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా యాక్సెసిబిలిటీ తక్కువగా ఉంది, భూమి యొక్క సారం తక్కువగా ఉంది, వాటర్ ఫెసిలిటీ కూడా తక్కువగా ఉంది. అందుకు కాబట్టి అక్కడ ఆ రేటుకి వస్తుంది. అది మీరు కృష్ణా జిల్లాలో చూసుకున్నా, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చూసుకున్నా, ఏలూరు జిల్లాలో చూసుకున్నా, కోనసీమ జిల్లాలో చూసుకున్నా 80 లక్షల నుంచి 1 crore రూపీ వరకు మనకి దూరాన్ని బట్టి, అంటే సిటీకి టచ్ కాకుండా లోపలికి కేవలం పంట వేసుకునే భూములు 80 లక్షలు ఉన్నాయండి. విశాఖపట్నం చుట్టుపక్కల మీరు ఊరు అవుట్స్కట్స్ కి పోతే ఎకరం 8 కోట్లు ఉందండి. విజయవాడలో ఊరు అవుట్స్కట్స్ కి పోతే మీరు ఎకరం 10 నుంచి 12 కోట్ల రూపాయలు ఉందండి అవుట్స్కట్స్ లో. ఓకే, తర్వాత ఒకప్పుడు బాగా తక్కువ ఉన్నటువంటి ప్రాంతం, భూమి విలువ బాగా తక్కువ ఉన్నటువంటి ఏరియా పార్వతీపురం. అటువంటి పార్వతీపురంలో కూడా నిన్న కాక మొన్న అక్కడ ఎమ్మెల్యే గారు విజయ్ చంద్ర బోనెల్ గారితో మాట్లాడాను. ఆయన ఒక పని మీద ఫోన్ చేశారు. అప్పుడు నేను ఈ విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన చెప్పాడు, దీపక్ మా దగ్గర కొనే పరిస్థితుల్లో లేవు, ఇప్పుడు 16 లక్షలు కనీసం, తక్కువ అనుకుంటే 16 లక్షలు ఉంది. ఒకప్పుడు అదే ఏరియాలో భూమి 2-3 లక్షలకు వచ్చేది, ఇప్పుడు అది 16 లక్షలు అయిపోయింది. ర్యాపిడ్ గ్రోత్. ఓకే, ఆ ఏరియాలో కొనాలన్న ఆలోచన మనం చేయలేం. తర్వాత ఒరిస్సా పక్కకు పోతేనండి, ఒరిస్సాలో మనకి కొంచెం అందుబాటులో వచ్చే అవకాశం ఉంది, కాకపోతే రిస్క్ ఎక్కువ ఉంది. ఎలాగా, రేపొద్దున్న అక్కడ వాళ్ళు తిరగబడితే మనం ఏం చేయాలి? ఎందుకంటే భాష రాని వాళ్ళు, మనం బయట రాష్ట్రంలో. ఓకే, అక్కడ రకరకాల మతపరమైన, తర్వాత ప్రాంతీయపరమైన, తర్వాత రాజకీయపరమైన గొడవలు ఉన్నాయి అక్కడ. మంచి సారవంతమైన భూమి తక్కువకే దొరుకుతుంది, కాకపోతే రిస్క్ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో తక్కువ రిస్క్తో మంచి ల్యాండ్ ఎక్కడ దొరుకుతుంది అని నేను రీసెర్చ్ చేసినప్పుడు పురుషోత్తం రాజు గారు, దీపక్ మా దగ్గరికి రా, నా దగ్గర ఉన్నాయి చూపిస్తానని చెప్పి సార్ రమ్మన్నారు. సార్ గారికి నెట్వర్క్లో కొంతమంది బ్రోకర్స్ ఉంటే వాళ్ళు నాకు అప్పగించారు. మేము 3 రోజుల పాటు తిరిగామండి. వివిధ ప్రాంతాలు తిరిగాము, వివిధ ఏరియాలు తిరిగాము. మీలో చాలా మందికి, సార్ నేను అక్కడ పంట వేసుకోవచ్చా, ఏ పంట వేసుకోవచ్చు, నీళ్ళ ఫెసిలిటీ ఉందా, తర్వాత రోడ్ కనెక్టివిటీ ఉందా, సిటీకి ఎంత దూరం ఉంది, క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి మీ అందరికి. కానీ ఒక విషయం ఏంటంటే, మనం ఒక ఎకరం 5 లక్షల రూపాయలకు కొంటున్నాం అనే విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి 5 లక్షల రూపాయలకు ఒక ఎకరం కొంటున్నాము అంటే అక్కడ ఉండాల్సినటువంటి కొన్ని మౌలిక వసతులు అక్కడ లేవు అని మనం అర్థం చేసుకోవాలి. అవి ఉండుంటే ఆ రేటుకి ఆ భూమి రాదు. ఓకే, అదంతా మనం క్లియర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. తర్వాత ఇప్పుడు మేము అంటే చాలా భూములు చూసాము, అక్కడ కూడా 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 12 లక్షలు కూడా ఉన్నాయి. అవన్నీ చూస్తే కొంచెం దీని మీద బెటర్గా ఉన్నాయి. ఫెర్టైల్ భూములు, రెడీ టు కల్టివేట్ లాంటివి ఉన్నాయి. అయితే నేను ఫస్ట్ మెసేజ్ సర్క్యులేట్ చేసినప్పుడు మీరు గమనించి ఉంటారు, నా మెయిన్ ఎజెండా ఏంటంటే తక్కువ రేట్లో భూమి ఉండాలి. అది పంట పండకపోయినా పర్లేదు, రోడ్డు లేకపోయినా పర్లేదు, ఊరికి చివరనున్నా పర్లేదు, నీళ్ళు సౌకర్యం లేకపోయినా పర్లేదు. మనకి కావాల్సింది క్లియర్ టైటిల్. ఎక్కడైతే క్లియర్ టైటిల్ ఉందో, ఎక్కడైతే భూమి మీద ఎటువంటి రిస్క్ లేదో, కొంటే ఇబ్బంది పడమో ఆ భూమి మనకి కావాలి, అంతే. అక్కడ వాటర్ లేకపోయినా, రోడ్డు కనెక్టివిటీ లేకపోయినా, సాయిల్ మంచిది కాకపోయినా పర్లేదు, మనకంటూ భూమి అనేది ఉండాలి, ఆ భూమి ఏమైనా కానీ అనే ఉద్దేశంతో నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ని ఎంచడం జరిగింది. ఇప్పుడు మనం అందరం కూడగట్టి 5 కోట్ల రూపాయలు ఒకవేళ కూడగట్టామనుకోండి, ఈ 5 కోట్ల రూపాయల్లోనూ మనం విశాఖపట్నం లేకపోతే విజయవాడ లాంటి మంచి ప్రైమ్ ప్లేస్లో ఒక 5 సెంట్లు భూమి కొనగలమేమో. మంచి ప్రైమ్ ప్లేస్లో కొని 5 సెంటు భూమిలో మనం డెవలప్మెంట్ చేయొచ్చు ఏమో, చేసి అపార్ట్మెంట్లో ఏవోటి కట్టొచ్చేమో. కాకపోతే మనకు వచ్చే లాభాలు బాగుండొచ్చేమో కానీ భూమి అయితే మనకు ఉండదు. మన ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే రిటర్న్స్ కన్నా మనకంటూ కొంత స్థలం ఉండాలనే ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే నేను ఈ ప్రణాళిక చేశాను. ఓకే, ఇప్పుడు వరకు మీకు ఏమైనా కామెంట్స్ ఉన్నాయా సార్? సార్ దీపక్ సార్, చెప్పండి సార్.
సార్ మీ తెలివికి మీకు లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది సార్. మీరు అందుకనే మీకు ఇలాంటివన్నీ ప్రతి ఒక్క బిజినెస్ మీద మీకు చాలా లాట్ ఆఫ్ నాలెడ్జ్, చాలా హ్యాట్సప్ సార్. మీకు చాలా థ్యాంక్ యూ సార్. ఇలాంటివి తీసుకొచ్చారు. మేము తెలుసుకోవటానికి ఇలాంటివి తెలుసుకొని మన వాళ్ళు ఎవరన్నా మన కమ్యూనిటీలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మేము మీకు ప్రమోట్ చేస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇంకేమన్నా కామెంట్స్ ఉన్నాయా సార్ ఇక్కడ వరకు? ఓకే, కామెంట్స్ సార్, సార్ చెప్పండి సార్. కామెంట్స్ కాదు కానీ పాజిటివ్ మైండ్ అంతా ఇప్పుడు వరకు నడిచింది సార్. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఎక్కువ అమౌంట్ కి తక్కువ స్థలాన్ని పొందేదానికన్నా తక్కువ స్థలానికి తక్కువ అమౌంట్ కి ఎక్కువ స్థలం పొందడం అన్నదే ఇప్పుడు మనకి దాని విలువ తెలియదు, కానీ ఫ్యూచర్ లో చాలా ఉపయోగం ఉంటుంది సార్. మీరు ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ ల్యాండ్ అమ్మేసి చిన్న ఫ్లాట్ కి నెల నెల జీవితాంతకం ఈఎంఐలు కట్టుకునే దానికన్నా తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ ల్యాండ్ సంపాదించడం అన్నది ఈ రోజుల్లో బెటర్ అండి. అది ఎటువంటి భూమి అయినా కానీ భూమికి సాగు చేస్తే కొండల్ని సైతం పిండి చేసి దాన్ని సాగులో తేగల శక్తి మానవులకు ఉంది సార్. అంత మేధస్సు ఉన్న జీవి మానవుడు. అయితే సద్వినియోగం చేసుకునే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి. ఈ విషయంలో ఇంకా నేను మీరైనా అవకాశం ఇస్తే లాస్ట్ లో అంటే ఏంటంటే మీ కాన్సెప్ట్ పూర్తిగా తెలియకుండా నేను మాట్లాడడం అన్నది బాగోదు, కానీ కాన్సెప్ట్ పూర్తిగా తెలిసినట్లయితే నేను లాస్ట్ లో కొంత నాకేమైనా అవకాశం ఇస్తే ఒక 5 or 10 minutes మాట్లాడడానికి అవకాశం ఉంటుంది సార్. ప్రజెంట్ ఇప్పుడు వరకు కామెంట్స్ ఏం లే కానీ బెటర్ గా మంచి పాజిటివ్ మైండ్ తోటే మీరు మాట్లాడారు సార్. అంటే నెగిటివ్ కామెంట్స్ ఏం రాకుండా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. దీపక్ గారు, అనిల్ కుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. అనిల్ కుమార్ గారి గురించి నేను ఇంట్రడ్యూస్ చేయాలి. అనిల్ కుమార్ గారు మన శ్రేయోభిలాషి, మన నిరంతర ఫాలోవర్ ఆయన గారు. సో ఆయన గారు హీ రిటైర్డ్ యాజ్ అ పోర్ట్ ట్రాఫిక్ మేనేజర్. పోర్ట్లో ట్రాఫిక్ మేనేజర్గా చేసి ఆఫీసర్గా చేసి ట్రాఫిక్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యారు. రిటైర్ అయినాక ఒక క్రెయిన్ కొన్నారు, ఒక బస్సు కొన్నారు. కొని ఆ రెండింటిని బిజినెస్ ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనతో జాయిన్ అయ్యి మన దగ్గర కూడా కొంత భూమి ఒక 2-3 ఎకరాల వరకు ఆయన కొని ఆలోచన చేస్తున్నారు. సో అది పోర్ట్ అనిల్ గారు. థ్యాంక్ యూ సార్. సార్ చిన్న విషయం సార్. అంటే అది మీరు నిజంగా చేస్తున్నది చాలా ఎక్సలెంట్ థాట్. ఇందాక ఎవరో చెప్పారు, నాకు నేమ్ ఐడియా లేదు, కానీ ఇప్పుడు మన విశాఖపట్నంలోని మన పక్కే ఏ మధురవాడ వెళ్ళేసి చూడమంటే 100 గజాలు చూడడానికి మన ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది మీరు ఒక డిస్ట్రిక్ట్ దాటేసి వెళ్ళి చూసారంటే ఎక్సలెంట్. నెక్స్ట్ ఇంకో విజన్ ఏంటంటే ఈ రోజుని గీతం కాలేజీలోని వాళ్ళు తీసుకునే ముందు పెద్ద అడవి అండి. అది వాళ్ళ ప్లాన్లో ఉండి కొన్ని వేల ఎకరాలు తీసుకుని ఈ రోజుని ఒక కాలేజ్ ఒకటి, ఒక హాస్పిటల్ ఒకటి కట్టారంటే వాళ్ళ పెద్ద విజన్. అంటే ముందు చూపు ఉంది వాళ్ళకి. అదే ముందు చూపు దేవుడు మీకు ఇచ్చిన అనుగ్రహం బట్టి మేము అందరూ సపోర్ట్ చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. అది ఇంకా మీరు డెవలప్ చేయగలం. ఎందుకంటే ఎవరో అన్నారు ఒక ఆయన, కొండలు కూడా పిండేస్తామనేసి. ఇప్పుడు అలాగే కొండలు పిండింది మన గీతం కాలేజీలు పిండారు. అలాగే చాలా మటుకు కొన్ని ఏరియాలోని ఐటీ సెంటర్లు పెట్టారు. అది పాతది ప్రీవియస్ చూసుకుంటే సేమ్ మీరు ఇచ్చిన అడ్వైజ్ అది. సో నిజంగా సో గ్లాడ్ అండి. అది నిజంగా మిమ్మల్ని గాడ్ బ్లెస్ చేయాలి. మేము కంపల్సరీ ఉంటాం సార్. అంటే అది ఏదో విధంగా అయినా సరే, నా ప్రజెంట్ నా దగ్గర మనీ లేకపోయినా తెచ్చుకున్నాను సరే, ఎక్కడైనా సరే లోన్ అన్నా తెచ్చుకుని నేను కంపల్సరీ జాయిన్ అవుతానేసి నేను చెప్పగలుగుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరు కూడా, గ్రూప్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా మాట బాగుందండి? బాగా వినపడుతుందా? ఇప్పుడు నేను డివైస్ మార్చాను. బాగా వస్తుంది సార్. గుడ్. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ ఈవినింగ్ దీపక్ గారు. విజయ్ కుమార్ గారు సార్, చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే ఇక్కడ ఒకటైతే చెప్పగలుగుతాను సార్, ఒకటి భూమి మీద పెట్టింది ఏది కూడా నష్టపోదు. అంటే మనం ఎవరం కూడా నష్టపోం. మనకు రాకపోవచ్చేమో గాని, అంటే మన తరంలో రాకపోవచ్చేమో గాని,
అంటే బికాజ్ అందరం కూడా ఒక 60 ఇయర్స్ ఏజ్ లో ఉన్న వాళ్ళం, మేబీ ఒక 5-10 ఏళ్ల వరకు దీనికి పెద్ద భూమి రాకపోవచ్చు, కానీ మన పిల్లలకు మాత్రం ఖచ్చితంగా ఇది ఒక ఎసెట్ కింద ఇవ్వచ్చు సార్. మనం ఒక 2-3 పోను ఒక 5 ఎకరాలు 10 ఎకరాల వరకు కొనుక్కోగలిగితే మనం అందరం ఒక చోటే ఉంటాము. ఒక ల్యాండ్ ని జస్ట్ మీరు ఇమాజినరీ చేయండి, ఒక 70 ఎకరాలు 100 ఎకరాలు ఒక చోట కల్టివేట్ చేసుకుంటూ డిఫరెంట్ క్రాప్స్ ని వేసుకుంటూ ఒక సమీకృత వ్యవసాయంగా లేకపోతే ఒక సొసైటీగా ఫామ్ అవటం కానీ జరిగి అక్కడి నుంచి ఒక ప్రొడక్ట్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఒక బయట ఎక్కడో మనం అందరం కలిసి అమ్ముకుంటూ దాని మీద వచ్చేటటువంటి ప్రాఫిట్ ని గెయిన్ చేయటం అనేది రియల్లీ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే మీరు బెంగళూరులో మాండ్యాన్ని చూసుకుంటే మాండ్యాలో ఇప్పుడు వాళ్ళు మొత్తం కూడా ఆల్మోస్ట్ ఈ కంపోస్ట్ తోటి వీటితోటి చేస్తూ ఇప్పుడు ఏదైతే ఆర్గానిక్ అని అన్నారో ఆర్గానిక్ అక్కడ జరుగుతోంది. వాళ్ళందరూ కలిపి సొసైటీ లాగా పెట్టుకొని రకరకాలైనటువంటి పంటలు కూరగాయలు ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళంతా. వై డోంట్ వై? ఒకసారి ఆలోచించండి, మనం కూడా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఎంత వీలైతే అంత భూమి కొనుక్కుంటే మనకు కూడా మన భవిష్యత్ తరాలకి మనం ఇచ్చిన వాళ్ళం, ఖచ్చితంగా ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇది దీపక్ గారు కొంచెం ముందు చూపుతోటే వ్యవహరిస్తున్నారు అనేది మాత్రం అయితే నేనైతే చెప్పగలను. డెఫినెట్లీ ఐ విల్ ఇన్ అండి. నేను మీరు తీసుకోమన్న సైట్ ని మళ్ళీ ఒకసారి మనం అందరం వెళ్ళి అయితే ఇంకొక అడ్వైజ్ ఇవ్వగలుగుతాను సార్. భూమి కొనేటప్పుడు మాత్రం మనం వెళ్ళి చూసి వచ్చిన తర్వాతనే కొనుగోలు చేస్తే బాగుంటుంది సార్. అవును, అది కంపల్సరీ. మనం వెళ్తేనే మన కన్ను దృష్టి చూసుకున్న తర్వాత అది ఎలా ఉంది ఏంటి, మీ దీపక్ గారి మాట మీద నేను నమ్మాను నష్టపోయాను ఇవన్నీ కథలో కాకమ్మ కబుర్లు చెప్పకుండా ఉండాలి అని అంటే ద పర్సన్ హూ ఆర్ గోయింగ్ టు పర్చేస్ ది ల్యాండ్ యూ హ్యావ్ టు విజిట్ దట్ సైట్ విత్ ఇన్ ఓన్ ఐస్. అప్పుడు గాని వాడు సాటిస్ఫై అయితే తీసుకోవచ్చు, తప్పేం లేదు నాకు తెలిసినంత వరకు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం సార్, మీరు అనేది చాలా కరెక్ట్. నేను ఫస్ట్ విజయ్ కుమార్ గారిని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఆయన విజయవాడలో ఉంటారు. నాకు ఈ రీసెంట్గా విజయవాడ మీటింగ్ ఆర్గనైజ్ చేసే ప్రక్రియలో సార్ నాకు బాగా పరిచయం అయ్యారు. నేను ఆయన ఇంటికి కూడా వెళ్ళాను ఫ్యామిలీతో. సో ఆయనకి ల్యాండ్ పట్ల చాలా మంచి విజన్ ఉంది. విజయవాడ చుట్టుపక్కల చాలా ల్యాండ్స్ కొన్నారు. ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటారు. కొనడం అమ్మడం అనేది ఆయన రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. సో ఆయన బట్టే నాకు కూడా ఈ ఆలోచన అనేది వచ్చింది. ఎందుకంటే వాళ్ళు గుడ్ పీపుల్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఫామ్ అయ్యారు. ఆ గ్రూప్లో తలక ₹1,00,000 వేసుకుని డైరీ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలని ఆలోచన. ఆ డైరీ ఫార్మింగ్ వాళ్ళ ప్రాజెక్ట్ ప్రపోజల్ని విజయవాడ మీటింగ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, అందరికీ వివరించారు. వాళ్ళ ప్రాజెక్ట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చేసే ఈ అమౌంట్ గ్యాదరింగ్లో ఒక 50-60% ఆఫ్ ద అమౌంట్ని భూమిని కొనడానికి కేటాయిస్తున్నారు. ఆ మిగతా 50% కానీ 40% ఆఫ్ ద అమౌంట్ని యాక్చువల్ పర్పస్ ఏదైతే వాళ్ళు గేదెల్ని పశువుల్ని పెంచుదాం అనుకుంటున్నారు, డైరీ అనుకుంటున్నారో దానికోసం వాడుతున్నారు. సో ఒక స్టాండర్డ్ అసెట్ వాళ్ళు ఇచ్చినటువంటి ₹1,00,000 ఒక 50,000 60,000 స్టాండర్డ్ అసెట్గా మారిపోతుంది. ఆ మిగతా 40% అమౌంట్తో గేమ్ ఏదైతే ఈ ఈ డైరీ ఫార్మింగ్ అన్నారో అది స్టార్ట్ అవుతుంది. అఫ్కోర్స్ అది సక్సెస్ అవుతుంది, కానీ ఒకవేళ ఏమన్నా అటు ఇటు అయినా ఈ 60% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అదన్నీ సేవ్ చేస్తుంది. అంటే పూర్తిగా లాస్ అయిపోకుండా కాపాడుతుంది, ఎందుకంటే ల్యాండ్ ఎప్రిసియేషన్ ఉంటుంది కాబట్టి. సో ఎప్పుడైతే సార్ నాకు ఈ ప్రాజెక్ట్ చెప్పారో నాకు ఆ ప్రాజెక్ట్ చాలా బాగా నచ్చింది. ఆ ప్రాజెక్ట్లో నుంచే ఈ ఐడియా ఏదైతే భూమిని కొనాలన్న ఆలోచన, అది కూడా కలిసికట్టుగా కొనాలన్న ఆలోచన వాళ్ళ ప్రాజెక్ట్లో నుంచే నాకు ఈ ఆలోచన అనేది కలిగింది. సో థ్యాంక్ యూ సార్. అయితే మీరు చెప్పిన వాటిల్లో 2 విషయాలు, భూమిని చూసే కొనాలి, అది చాలా కరెక్ట్. ఇప్పుడు భూమిని చూడడానికి మీలాంటి వారు చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మీరందరూ వెళ్ళి భూమిని ప్రాపర్ సర్వే చేస్తారు మీ యొక్క ఎక్స్పీరియన్స్లో. పురుషోత్తం గారు ఉన్నారు, మీరున్నారు, అనిల్ గారు ఉన్నారు, తర్వాత రాయ్ శ్రీనివాసరావు గారు ఉన్నారు, తర్వాత చిన్ననారాయణ గారు ఉన్నారు. మీరందరూ భూమిని సర్వే చేస్తారు. ఇక్కడ కొంతమంది
అంటే వాళ్ళ రెగ్యులర్ జాబుల విషయంలో లేకపోతే ఫారిన్ కంట్రీలో ఉండడం వలన వాళ్ళు డైరెక్ట్గా భూమిని చూడటానికి కొంతమంది రాలేరు. అంటే 30-40% రాలేరు అని అనుకుంటున్నాను ఇప్పటి వరకు నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో వాళ్ళు దే విల్ రిలై ఆన్ అవర్ డెసిషన్. అంటే మీరు అందరూ పెద్దలు ఉన్నారు కదా, వీళ్ళందరూ వెళ్ళి చూసి బాగుంది అనిపించి మీరు కొంటుంటే వాళ్ళు కూడా కొంటారు. సో అందరూ చూసే అవకాశం అయితే లేదు. అందరూ చూసి దీన్ని జస్టిఫై చేసే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. ఎందుకంటే అందరికీ భూమి మీద నాలెడ్జ్ ఉండదు. ఇందాక అగస్టిన్ గారు అని ఒక బ్రదర్, నాకు భూమి మీద ఎటువంటి నాలెడ్జ్ లేదు బ్రదర్, మీరు ఏం చెప్తే అది చేస్తాను అన్నారు ఒక ఆయన. అలా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు, నాకు భూమి మీద ఎటువంటి నాలెడ్జ్ లేదు. నేను కేవలం పురుషోత్తం గారు ఉన్నారని వెళ్ళాను. ఒకవేళ ఎంఆర్ఓ గారు పరిచయాలు, ఎంఆర్ఓ గారి ఫ్రెండ్ మన విజయ్ కుమార్ గారికి చాలామంది స్నేహితులు ఉన్నారు ఎంఆర్ఓలు. సో వాళ్ళ ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందని ఒక నమ్మకం. తర్వాత చిన్ననారాయణ గారు అక్కడ ఇరిగేషన్ రిలేటెడ్గా ఎటువంటి ఫేసిబిలిటీస్ ఉన్నాయనేది నేను చెక్ చేసి చెప్తా దీపక్ అన్నారు ఆయన అంతటా ఆయనే ఫోన్ చేసి. ఈ అన్నిటికన్నా ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఇక్కడ పురుషోత్తం గారు నేను కలిసి కలెక్టర్ గారు రాజాబాబు గారు అక్కడ అదే నిద్ర చేస్తారు కదా, ఆ కార్యక్రమం పేరేంటి, పల్లె నిద్ర కార్యక్రమంలో ఉంటే నేను ఆయనకి మెసేజ్ చేశాను, సార్ నేను వచ్చి కలుస్తాను సార్ మిమ్మల్ని అంటే, రా దీపక్ అన్నారు. సారు నేను వెళ్ళాము, మమ్మల్ని కూర్చోబెట్టి 15 minutes మాట్లాడారు. పల్లె నిద్ర అయిపోయాక సుమారు 11 అవుతుంది, భోజనానికి ముందు నైట్ ఆయన పడుకోవాలి. ఆ టైంలో మాకు 15 minutes ఇచ్చి ఏం చేస్తున్నావు ఏంటి అని అడిగితే, ఇది సార్ ఇలాగ వచ్చాము ప్రకాశం డిస్ట్రిక్ట్ కొనడానికి అని అంటే, ఆయన మంచి ఆలోచన, ప్రకాశం డిస్ట్రిక్ట్ యొక్క రూపురేఖలు మారిపోతున్నాయి, మీరు ముందుగానే ఈ ఆలోచన చేయడం మంచిదే. నేను చేయగలిగిన నేను అడిగాను, సార్ మరి మీ దగ్గర నుంచి నాకు ఏ సాయం రావు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ లీగాలిటీ ఆఫ్ ద ల్యాండ్ చెక్ చేయగలుగుతాము, ఓకే అది నేను చేయగలుగుతాను. భూమి అయితే మీరు ఎంచుకోండి, మీరు ఎక్కడ ఎంచుకుంటారనేది మీరు ఎంచుకోండి, లీగాలిటీ ఆఫ్ ద ల్యాండ్ చెక్ చేద్దామమ్మా అన్నారు. సో అది మనకి మెయిన్ అసెట్, ఆయన ఉన్నారు కాబట్టి సమస్య లేకుండా ఉండే అవకాశం ఉంది అని. ఓకే, కానీ ఒక విషయం ఇక్కడ క్లియర్, ఆయన ఏమి మనతో పార్టిసిపేట్ చేయట్లేదు, ఆయన ఏమి మనకు భరోసా ఇవ్వట్లేదు. మనము చేసే కార్యక్రమంలో వెరిఫికేషన్ కోసం ఆయన ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన్ని హెల్ప్ అడుగుతున్నాము. ఆ హెల్ప్కి ఆయన ఓకే నేను ఇది చేయగలుగుతాను, ఈ సాయం చేయగలుగుతాను అన్నారు. ఓకే, సో అది చాలా క్లియర్గా నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇలాగా రకరకాల ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మనకి హెల్ప్ చేస్తారు. కానీ ఇక్కడ ముఖ్యంగా నేను మీ అందరికీ చెప్పాల్సింది, స్టార్టింగ్ కూడా చెప్పాను, ఈ భూమి 5 లక్షల రూపాయల లోపలే మనకు వస్తుంది అని అంటే దానికి కారణం అక్కడ వ్యవసాయం కొంచెం ప్రస్తుతానికి లేదని మనం అర్థం చేసుకోవాలి. సిటీ నుంచి చాలా దూరంగా ఉన్న రెండో విషయం అది మనం అర్థం చేసుకోవాలి. నీటి సదుపాయం కూడా ప్రస్తుతానికి పారే నీరు రెడీగా అక్కడ లేవన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో సాయిల్ కూడా యావరేజ్గా ఉంది. ఒక 2027 నుంచి 2007 నుంచి అక్కడ సాగు అనేది జరగట్లేదు. ఎందుకంటే అది ఒక కంపెనీ వారు కొన్నారు, కొనిన తర్వాత వాళ్ళకి సాగు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ పంటని సాగు చేయకుండా వదిలేశారు. అది ప్రస్తుతానికి బీడు భూములకు మారి అక్కడ ఇష్టం వచ్చినట్టు తుప్పలో చెత్త పెరిగిపోయింది. తర్వాత ఇదే ప్రాజెక్ట్లో నుంచి ఇదే ల్యాండ్లో నుంచి వెలుగొండ ప్రాజెక్ట్ మీరు గూగుల్ చేయండి, మీకు వివరాలు వస్తాయి. కొన్ని కోట్ల రూపాయలు దాని మీద గవర్నమెంట్ ఇప్పుడు దాకా వెచ్చించడం జరిగింది. ఆ కెనాల్ తవ్వారు. ఆ కెనాల్ తవ్వే ప్రక్రియలో ఆ కెనాల్కి గట్లు వేస్తారు కదా, కొండ మీద నుంచి కెనాల్ తవ్వారు, ఆ కొండ మీద నుంచి గట్లు వేశారు. ఆ గట్లు వేసే ప్రక్రియలో ఏం చేశారంటే ఈ భూమిలో నుంచి ఈ నేల ఖాళీగా ఉంది కదా, ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళ పని సులువు అవడం కోసం ఈ పంట పొలంలో నుంచి మట్టి తవ్వి ఆ కొంత మట్టిని ఆ గట్ల మీద వేశారు. కాబట్టి అక్కడక్కడ కొన్ని గుంటలు అనేది ఏర్పడింది. అది మనం లెవెలింగ్ చేసుకోవాలి. ఈ భూమి మనం తీసుకుంటే అది లెవెల్ చేసుకోవాలి. తర్వాత ఈ భూమి కూడా 3 ముక్కలుగా విడిపోయి ఉంది. ఓకే, ఒకప్పుడు అంతా ఒకటే, కానీ ఇప్పుడు 3 ముక్కల కింద విడిపోయి ఉంది. ఎందుకనంటే కారణం ఒక పక్కకి కాలువ వెళ్తుంది కాబట్టి, ఆ కాలువ మధ్యలో దీన్ని చీల్చుతుంది కాబట్టి ఓ 30% ఒక పక్కకి, ఒక 40% ఇంకొక పక్కకి,
మిగతా ఇంకో 30% ఇంకో పక్కకి, అంటే మధ్యలో కొంత పోరంబోకు స్థలం ఉంది. అది యాక్చువల్గా కాలవ, చెరువు అది, కానీ ప్రస్తుతానికి చెరువు లేదు, ఎండిపోయింది. ఒక 30% ఆ పక్క వచ్చింది. ఇది కాక ఇది కొండల మధ్యలో ఉందండి. 3 పక్కల కొండలు ఉన్నాయి, ఒక పక్కన ఊరుంది. ఆ కొండల్లో నుంచి వచ్చిన నీళ్లు మధ్యలో ఒక పెద్ద చెరువు ఏర్పడింది. అది ఏ, చాలా పెద్ద చెరువు. ఆ చెరువులో ఇప్పటికీ నీళ్లు ఉన్నాయి. ఎంత సమ్మర్లో కూడా నీళ్లు ఉన్నాయి. మన పొలానికి, మనం కొనబోయే ఆలోచిస్తున్న పొలానికి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడి నుంచి మనం త్రూ పైప్స్ వాటర్ పెట్టుకోవచ్చు. కానీ ఈ వెలుగొండల ప్రాజెక్ట్ ఏదైతే అనుకున్నామో అది కంప్లీట్ అయిపోతే, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే మనకి పుష్కలంగా నీళ్లు అందుతాయి. మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ ల్యాండ్ మధ్యలో నుంచే ఆ ప్రాజెక్ట్ వెళ్తుంది. ఓకే, దాని మీద నుంచి ఒక బ్రిడ్జ్ ఆల్రెడీ కట్టారు అటు పక్కకి, అంటే మిగతా అటుపక్క ఉన్న పొలాలకి వెళ్ళడం కోసం ఒక బ్రిడ్జ్ కట్టారు. ఇంకో బ్రిడ్జ్ కూడా కట్టడానికి గవర్నమెంట్ అమౌంట్ శాంక్షన్ చేస్తుందంట. మనం దాన్ని కూడా బ్రిడ్జ్ చేసుకోవచ్చు అని అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే నాకు తెలియదు, అక్కడ వాళ్ళు చెప్పి నేను మీకు చెప్తున్నాను. సో డాక్యుమెంట్స్ నా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ లేవు కానీ కొన్ని ఉన్నాయి. దాని లీగాలిటీ ఇంకా మనం చెక్ చేయాల్సి ఉంది, చెక్ చేస్తున్నాం లీగాలిటీ. దాంట్లో ఎవరెవరు నేను చెక్ చేస్తానండి అంటే వాళ్ళందరికీ కూడా డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరూ కూడా చెక్ చేయొచ్చు తీసుకుని. సో ఇదేమి నా సొంత ఇంట్లో పెళ్లి కాదు కాబట్టి మీరు అందరూ కూడా ఆ డాక్యుమెంట్స్ తీసుకుని చెక్ చేయొచ్చు. తర్వాత ఈ వీకెండ్లో, అంటే ఈ శనివారం ఆదివారం ఆ భూమిని చూడటానికి ఎవరైనా వస్తానంటే కనుక మనందరం కలిసి వెళ్ళొచ్చు. అది మొన్న సోమవారం వరకు ఆ భూమి మీద కొంచెం క్లారిటీ లేదు. కారణం ఏంటంటే అది ఆల్రెడీ ఒకరికి అగ్రిమెంట్ చేశారు, చేసి 10 నెలలు అయ్యింది. ఆ అగ్రిమెంట్ని మొన్న సోమవారం క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకంటే రేటు ఫిక్స్ అవ్వలేదంట, వాళ్ళకి రేటు తక్కువ గడుగుతున్నారంట. అది క్యాన్సిల్ చేసి ఆ డబ్బులు డాక్యుమెంట్ వీళ్ళు తీసేసుకున్నారంట. ఓకే, చేసిన అగ్రిమెంట్ డాక్యుమెంట్ తీసేసుకున్నారని చెప్పారు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఏదైతే అడ్వాన్స్ ఇచ్చాడో ఆ డబ్బులు మనం గనక ప్రొసీడ్ అయ్యి ముందుకెళ్తే మన డబ్బులు, మనం కట్టే డబ్బుల్లోంచి వాడు ఇచ్చుకుంటాడంట. ఓకే, తర్వాత అక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చి 1,60,000 రూపాయలు ఉంది. ఆ 1,60,000 రూపాయల అమౌంట్ ఆడిది కంపెనీ. ఓకే, ఇది ఒక కంపెనీ, ఆ కంపెనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. మిగతా అమౌంట్ అంతా వాడు బ్లాక్లో అడుగుతున్నాడు, ఇది క్యాష్. ఓకే, 1,60,000 మటుకు మనం వాడి అకౌంట్లో వైట్గా వెయ్యాలి, మిగతాదంతా మనం క్యాష్ ఇవ్వాలి. సో ఇది పరిస్థితి. డాక్యుమెంట్స్ మన అందరం వెరిఫై చేయొచ్చు, మనందరం భూమి దగ్గరికి వెళ్ళొచ్చు, అందరం కూడా చూసి దాన్ని వాస్తవాలు తెలుసుకోవచ్చు. అది ఓకే, ఇక్కడ ఏది దాపరికం లేదు, అందరం వెళ్ళి చూసుకుని మనం అన్ని బాగున్నాయి అనుకుంటేనే చేయొచ్చు. తర్వాత ఎవరెవరు ఉన్నారు ఒకసారి 13 మంది ఉన్నారు దీపక్ గారు. 13 మంది ఉన్నారు, 13 మెంబర్స్. అది గూగుల్ మ్యాప్ లో చూపించినప్పుడు ల్యాండ్ వద్దా, ఏమంటారు విజయ్ కుమార్ గారు, ఏమంటారు? 13 మంది ఉన్నారు. గూగుల్ అంటే అప్పుడే కాదు ఇప్పుడు విషయం ఏంటంటే ఎంతమంది కొంటారు అనేది మనకు తెలియదు. తెలియకుండా ఎందుకో లొకేషన్ దాన్ని ఇది చేయటం వేస్ట్ కదా. గుడ్, అందుకే అడిగాను, మీరు సలహా ఇస్తారని అడిగాను. ఓకే, సో మనం ఇప్పుడు వద్దులేండి, అది లొకేషన్ అది నేను ఇప్పుడు చూపించిన. కానీ వస్తానంటే మటుకు రండి, ఏమంటారు? వచ్చారంటే కనుక మీరు కొనటం కోసమే వస్తారు, అంత దూరం ఖాళీగా అవుతునే టైం పాస్కి అయితే రారు. కాబట్టి ఎవరైతే కొనే ఉద్దేశం ఉన్నదో వాళ్ళు వస్తే ఈ ఆదివారం. ఇంకోటి దీపక్ గారు, ఇంకోటి ఏంటంటే డాక్యుమెంట్స్ కూడా కాన్ఫిడెన్షియల్ గా ఇచ్చేయండి, అందరికీ అక్కర్లేదు. అంటే మళ్ళీ అంటే సారీ గైస్, మీరు ఎవరో ఏమీ అనుకోకండి, నేను కొంచెం చాలా ఫ్రాంక్ గానే మాట్లాడతాను. ఇప్పుడు నాకు డాక్యుమెంట్ వచ్చింది అనుకోండి, నేను మీకంటే ముందు వెళ్ళిపోయి నేను కొనేసుకుంటాను కదా, నేను ఇంకో 10 మందిని తీసుకెళ్ళి కొనుక్కుంటానుగా, మీకు భూమి రాకుండా నేను చెయ్యొచ్చు. నాకు ఇది ఉందనుకోండి, ఆటోమేటిక్ గా మీరు ఎవరో భూమి కొనలేరు అక్కడ. అలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే డాక్యుమెంట్స్ అండ్ లొకేషన్ అనేది షేర్ చేయటం అనేది కరెక్ట్ కాదు.
రేపు అంటే ఎవరైతే కొంటారు అంటే 100% నేను కొనాలి, భూమి తీసుకోవాలి అనే ఆలోచన అయితే దీనికి ఖచ్చితంగా మనము డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయండి. ఖచ్చితంగా మనం భూమి తీసుకొని వాటన్నిటిని మనం ఫెన్సింగ్ వేసుకోవటం, చుట్టూరు ఇప్పుడు లెవలింగ్ చేసుకోవడానికి కొంత అందరం కలిసి ఎక్స్పెన్స్ బేర్ చేసుకొని అంటే టోటల్ గా మనం ఖర్చు పెట్టుకున్న తర్వాత మనం ఇది చేసుకుంటే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయి. అది మనం ఇప్పుడు దగ్గరలోనే ఏదో వాటర్ సోర్సెస్ కూడా ఉందని అన్నారు. పొలం మధ్యలో నుంచి ఒక వాటర్ సోర్సెస్ వెళ్తుంది రేపు మాపు. ఇంకా 2 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాను అయినా ఒకసారి. వాటర్. నాకు కారు అడ్డుందంట, బయట తీసొస్తాను. ఒక 10 నిమిషాలు వచ్చేస్తున్నాను సార్. విజయ్ కుమార్ గారు మీరు మాట్లాడుతూ ఉండండి, మిగతా వాళ్ళు మాట్లాడుతూ ఉండండి, వచ్చేస్తాను. ఓకేనండి, రైట్. అంటే ఇప్పుడు మనము ఖచ్చితంగా ఇది 72 ఎకరాలని మనం తీసుకోవటం అంటే ఇది సామాన్యమైన విషయం అయితే కాదు సార్. ఖచ్చితంగా మన అందరికీ ఒక మంచి ఏరియా అయితే అక్కడ డెవలప్ అవుద్ది అనేది అంటే నాకు చాలా అంటే భూమిని మనం ఎలా చేస్తే బాగుంటుంది అనేటటువంటి దాని మీద కొంచెం అవగాహన ఉంది సార్. నాకు కూడా వ్యవసాయం మీద అవగాహన ఉంది. సో మనం డిఫరెంట్ ఒక మంచి పండ్ల తోటలు లేకపోతే కూరగాయలు ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే అక్కడ అది ఫెర్టైల్ ల్యాండ్ చెయ్యొచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఎడారిని కూడా మన ఫెర్టైల్ ల్యాండ్ చైనా వాళ్ళు చేసేసేస్తున్నారు. అంటే భూమిని మనం అక్కడ ఫెర్టైల్ లేని దాన్ని ఫెర్టైల్ చేయటం అనేది పెద్ద కష్టం అయితే కాదు. ఖర్చుతో కూడుకుంది మాత్రం అవుతుంది ఖచ్చితంగా. కష్టం అసాధ్యం అయితే కాదు. మనం అలా చేయొచ్చు దాన్ని. ఫెర్టైల్ ల్యాండ్ కింద మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ టొమాటోస్ ఎలాంటివి మొన్న ఈ మధ్య రీసెంట్ గా చాలా మంది యూట్యూబ్ లో చూసే ఉంటాడు. తెలంగాణలో ఎవరో ఒకతడు 5 crores ఎర్న్ చేశాట. రోజుకు 2500 బాక్సులు పంపించాను సార్ నేను. నాకు 4 కోట్లు నాకు ప్రాఫిట్ వచ్చింది అని చెప్తున్నారు. అలాగా ఆ టమాటా సీజన్ ఏ సీజన్ లో అధికంగా వస్తుంది, ఏ సీజన్ లో రాదు టమాటా అనేది చూసుకొని ఆ సీజన్ కు వచ్చే విధంగా మనం ఇక్కడ పాలీ హౌస్ లాగా పెట్టుకొని మనం ఆ పాలీ హౌసుల్లో మనం విత్తనాలు వేసి ఆ నారు వచ్చిన తర్వాత ఆ నారుని మనం అక్కడ కల్టివేషన్ చేస్తే ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయి సార్. కాకపోతే ఏంటి అని అంటే మనం చాలా మంది ఎంప్లాయీస్ అయ్యాము, ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు, అదే ఊర్లో ఉంటారు, అదే ఇంట్లో ఉంటారు. నేను ఎక్కడికి కదలను, వెళ్ళను, నాకు ఎవరో ఒకళ్ళు చెయ్యాలనేది మాత్రం దయచేసి పెట్టుకోకండి. మనం ఒక ల్యాండ్ తీసుకున్నప్పుడు ఆ ల్యాండ్ ని మనమే అక్కడే ఉండి కొంత ఇది చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే అక్కడ ఎవరైనా ఒక 4-5 ఉండేటట్లయితే వాళ్ళకి మనం కౌలు ఇయటమో లేకపోతే కొంతకాలం ఫ్రీగా ఇయటమో ఫెర్టైల్ గా చేసేంత వరకు ఆ తర్వాత మనం కౌలుకి ఇయటమో సొంతంగా చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నిటి మీద మనం డిఫరెంట్ ఒకసారి అయిపోయి భూమి కొనుక్కున్న తర్వాత అందరం ఒక గ్రూప్ గా ఏర్పడదాం. ఆ గ్రూప్ లో నుంచి మనం ఖచ్చితంగా ఒక మంచి ఎలా చేయాలి ఎక్స్పర్ట్ సలహాలు ఇవన్నీ తీసుకొని మనం ఖచ్చితంగా ముందుకెళ్ళటం అయితే జరుగుతుంది. నేనైతే భూమి అయితే తీసుకుంటాను. సెకండ్ థాట్ అయితే ఏం లేదు. నేను మాక్సిమం నాకు ఎంతవరకు వీలైతే మేబీ ఒక 5 ఎకరాలు తీసుకుంటానా 10 ఎకరాలు తీసుకుంటాను నాకైతే తెలియదు, కానీ భూమి అయితే తీసుకుంటాను నేను అక్కడ. సో అది ఒకసారి ఆలోచించండి. 72 ఎకరాలు అని అంటే తలా ఒక 2 ఎకరాల నుంచి మొదలు పెట్టుకొని మినిమం అంటే ఒక 5 లక్షలు అవుద్ది అని ఎస్టిమేట్ వేసుకోండి. 5 కూడా కాదు కానీ ఒక 5.5, ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి 5.5 లక్షల వరకు ఖర్చు అవుద్ది అనేది మీరు లెక్కేసుకోండి. 5.5 లక్షలు అంటే సుమారుగా 2 ఎకరాలు అంటే 11 లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టగలిగే పరిస్థితిలో ఉందా లేదా? అది ఖచ్చితంగా 11 లక్షల వరకు ఉంటుంది. 5.5 ఒక విషయం ఏంటంటే యాక్చువల్లీ నేను వాళ్ళతో నెగోసియేషన్ లో ఉన్నాను. మనకి ఇంక్లూడింగ్ లెవెలింగ్, ఓకే, రోడ్లు కాదు, లెవెలింగ్, మొక్కలు క్లీన్ చేయడానికి, తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజుతో కలిపి 5 లక్షల్లో అయిపోయే అవకాశం ఉంది సార్. గుడ్. అయితే అసలు ఇంకా బెస్ట్ కదా. నేను 11 అంటే నాదన్నీ ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ వేసుకొని తగ్గితే సంతోషం కాబట్టి ఇప్పుడు ఒకేసారి 5 లక్షలకి అయిపోద్ది అని అనుకొని తీరా 5.5 లక్షలు అయింది అని అంటే మళ్ళీ మన వాళ్ళు అఫెండ్ అవుతారు. అందుకని 5.5 లక్షలు అవుద్ది అని అనుకోని 5 లక్షలకి అయితే 5 లక్షలకి అంటే ఇంకా 4.90కి అయింది అనుకోండి, ఇంకా సంతోషమే కదా. అవును, ఓవర్ కమిట్మెంట్ ఇవ్వడం కన్నా అండర్ కమిట్మెంట్ ఇచ్చి ఓవర్ రిజల్ట్ ఇవ్వడం మంచిది అంటారు. అంతే కదా, అది కరెక్ట్ కదా. ఎప్పుడు కూడా అంత కాదు అని చెప్పి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చూసుకొని ఆ తర్వాత దాంట్లో తగ్గించారుకో బాగా చేసుకున్నాం మనం సేవ్ అయ్యాం అనేటటువంటి ఫీలింగ్ అది కొంచెం ఎక్కువ బాగుంటుంది అది ఎప్పుడు కూడా.
అవునండి. ఆ ఆనందం వేరు. గుడ్ సార్, గుడ్. సో ఇంకా మనకి పార్టిసిపేషన్ ఉండాలండి. దయచేసి ఎవరైతే ఈ శేఖర్ తెన్నేటి ఎవరు సార్? శేఖర్ తెన్నేటి శేఖర్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్ నేను హైదరాబాద్ నుంచి. సార్. అదే రాజు ఉన్నాడు కదా సార్, రాజు తెన్నేటి. అవునవును. మొన్న మీరు పటాన్ చెరువులో కలిసారు. అవునవును. వాళ్ళ బ్రదర్ నండి నేను. ఓకే ఓకే, నైస్ నైస్. రాజు తెన్నేటి గారి బ్రదర్. ఓకే, గుడ్ గుడ్. నాకు నెంబర్కి తర్వాత మెసేజ్ చేయండి. మీ నెంబర్ లేదు నా దగ్గర. ఓకే సార్, ఓకే చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరేం చేస్తారు సార్? నేను సిఆర్పిఎఫ్ లో చేస్తాను సార్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో. మీరు సిఆర్పిఎఫ్. గుడ్, నాకు తెలుసు మీరు. ఓకే. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? నేను కాశ్మీర్ లో ఉన్నాను సార్, శ్రీనగర్ లో. ఓకే, గుడ్ సార్, గుడ్. నైస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా ఇంకెవరన్నా మాట్లాడతారా సార్? అగస్టిన్ బ్రదర్. దీపక్ నేను మాట్లాడినా? మీరు మాట్లాడకపోతే ఎలా సార్? పెళ్లి కొడుకు ప్రోగ్రామ్కి. నేను మాట్లాడమా సార్? మీరే పెళ్లి కొడుకు సార్ ఈ ప్రోగ్రామ్కి. అవునవును. పెళ్లి కొడుకు అనేది సరే, అది సెకండరీ విషయం. అంటే ఉన్న సభ్యుల్లో మన ఆత్మీయ మాదిగ సోదరులకి, మన వెల్ విషర్స్ అందరికి కూడా ఈ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇప్పుడు ఇప్పుడు మెయిన్గా ఏంటంటే, నేను ఒక 3 విషయాలు మాత్రమే మన ఈ 13 మెంబర్స్కి ఎక్స్ప్రెస్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు సరే దీపక్ సాక్రిఫికేషన్లో అది చివరిలో ఫినిషింగ్లో ఒక్క మాట చెప్తాను, వదిలేస్తాను. మెయిన్గా ఏంటంటే మనకి మనకి పోర్ట్ సబ్ సార్ ఉన్నారు కాబట్టి సార్ మనకి ఎంతో వెల్ విష్ చేస్తాడు. ఎందుకంటే మనకి జూలై నెల 1వ తారీఖున ఈ కృష్ణపట్నం పోర్టు డెక్ ఏదో అంటున్నారు, ఆ డెక్ ఓపెనింగ్ ఉంది. ఆ డెక్ ఓపెనింగ్ అయితే మనకి ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన ల్యాండ్ అక్కడ నుంచి ఒక 27 కిలోమీటర్ దూరంలో నెల్లూరు జిల్లా ఉంది. కృష్ణపట్నం పోర్టు 32 కిలోమీటర్ దూరంలో ఉంది. అది ఒక ప్లస్ పాయింట్. దాన్ని మనం ఒక అగ్రికల్చర్ ల్యాండ్గా కాకుండా ఇంకా ఎవరు ఐడియాలజీ ప్రకారం వాళ్ళు దాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక ఏపీఐసి ల్యాండ్ లక్షలు పెట్టే బదులు దీన్ని మనం 5-10 లక్షలతో కంప్లీట్ చేసుకొని ఆ యొక్క పోర్ట్ యొక్క సేవల్ని మనం ఇక్కడి నుంచి వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఒక అంశం ఇది మీరు పూర్తిగా గమనించండి. అంటే దీపక్ గారు అన్ని విషయాలు మీతో ఎక్స్ప్రెస్ చేశాడు కనుక ఒక 3 విషయాలు మాత్రం మీతో ఎక్స్ప్రెస్ చేసుకుంటాను. ఒకటి ఏమిటంటే, పోర్టు అనేది మనకి కనిగిరి, ఉదయగిరి దగ్గరలో మనకి కృష్ణపట్నం పోర్టు. అది కూడా లాస్ట్ ఒక మేబీ మార్చి నెలలో మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు అక్కడ నిమ్జా అనే ఒక ఏపీఐసి ఒక దాన్ని మన ఏర్పాటు చేశాడు. మళ్ళా అంతేకాకుండా అక్కడ ఇటీవల మన దీపక్ గారి గ్రూప్లో ఉంచాను, మన మిగతా గ్రూప్లో ఉంచలేదు. ఈ యొక్క మన వాటర్ ప్లాంట్స్ తోటి ఒక రిలయన్స్ ప్లాంట్ బయోగ్యాస్ని ఉత్పత్తి చేయడానికి వాళ్ళు లార్జ్ స్కేల్లో ముందుకొచ్చారు. అది మనం ఈ యొక్క ల్యాండ్కి అతి దగ్గరలో ఉంది. మోస్ట్లీ 15 నుంచి 21 కిలోమీటర్లు. అంటే ఒకటేమో పోర్ట్ ఫెసిలిటీ, రెండేమో నిమ్జ్ ఆ యొక్క నిమ్జ్ వచ్చేసి ఒక రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ అవకాశాలు రెండో అవకాశం ఉంది. మూడోది వచ్చేసి మనకి వాటర్ ఫెసిలిటీ, దాంట్లోనే చెరువు ఉండటం కానీ మళ్ళా వెలుగొండ ప్రాజెక్టు ఉండటం కానీ వాటర్ ఫెసిలిటీ ఉంది. నాలుగోది వచ్చేసి ఎస్పెషల్లీ మేము దీపక్ గారు నేను తిరిగినంతకాలం కూడా మన మాదిగ సోదరులే తప్పించి మన మాల సోదరులు ఎక్కడ కూడా ఆ ఫీల్డ్లో కనిపించలేదు. ఎందుకంటే ఈ ప్రస్తావన ఈ అంశం ఎందుకు తీస్తున్నానంటే, మనం ఒకవేళ ల్యాండ్ తీసుకున్న తర్వాత మనకి సపోర్టింగ్గా
ఇప్పుడు మేము దీపక్ గారు వెళ్ళి ఒక్కసారి బండి వెహికల్ ఆపితే మన ఫేసులు, మన బ్లడ్, మన యొక్క జీన్ చూసి మేము కంపల్సరీగా ఆత్మీయంగా వాళ్ళ ఆలింగనం చేసుకున్నాం. కాబట్టి రేపు ల్యాండ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే దూరంగా తీసుకున్నాము, మళ్ళా తక్కువ పెట్టినా కానీ మనం బాధపడ్డాము అనే పరిస్థితి లేదు మనకి. కాబట్టి మీరందరూ కూడా ఇది గమనించండి. ఎందుకంటే దీనివల్ల మాత్రమే మనకి ఈ 3 పాయింట్లు మీకు అవకాశం ఉంటుంది. దీన్ని మీరు ఎంతో ఇంట్రెస్ట్గా మన సోదరులందరికి కూడా, మన సీనియర్ సార్స్కి, మన యొక్క సారులందరికి కూడా ఈ యొక్క 3 విషయాలని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. చివరిగా ఏంటంటే మన దీపక్ విషయంలో మరి ఆయన స్వార్థం అనేది నాకు ఆ కళ్ళ మీద నిద్ర వస్తున్నా కానీ ఒక లోకల్లో ఉన్న విఆర్ఓతో మాట్లాడేటప్పుడు కానీ, లేదా డ్రైవింగ్ అప్పుడు కానీ, లేదంటే అతను ఉన్న పరిస్థితిని బట్టి మా యొక్క డిపార్ట్మెంట్ ఫెసిలిటీలో కింద పడుకోవడానికి అది కూడా అతను శంకించలేదు. అలాంటి పరిస్థితుల్లో దీపక్ అదే యాక్చువల్గా అది అవసరం లేదు. అలాంటి త్యాగం మన జాతికి చేయడానికి ఆయన ముందుకు వచ్చాయంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన హర్షించాల్సిన అవసరం. అంటే నేను ముఖస్తుతి చేయట్లేదు. అసలు ఎవడికి అందుట్లో మన వాళ్ళకి ఎక్కువ ఇగోస్ ఉంటాయి. ఆ ఇగోస్ కూడా పూర్తిగా ఆయన దూరం పెట్టేసి మన వాళ్ళందరినీ కూడా ఎంతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని వీళ్ళందరికీ కూడా ఏదో ఒకటి చేయాలి అనే తాపత్రయంతో, వయసు చిన్నవాడైనా కానీ ఆయనకి మనం అందరూ కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇది ఈ 4 విషయాలు నేను గ్రూప్లో మాట్లాడదలుచుకున్నాయి. ఇంకేదైనా ఉంటే తర్వాత మనం మీ యొక్క విషయాలు మొత్తం విన్న తర్వాత ఏదైనా విషయం ఉంటే దీపక్ గారితో మాట్లాడండి. ప్రకాశం జిల్లాలో నేను పూర్తిగా మీకు సపోర్ట్ ట్రై చేస్తాను. థ్యాంక్ యూ దీపక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. సో ఓకే, యాక్చువల్గా ఓకే. నాకు ఆ నిద్ర గురించి చెప్పారు. నేను డైరెక్ట్గా విశాఖపట్నం నుంచి డ్రైవ్ చేసుకుని వెళ్ళానండి. మొత్తం ఇక్కడ నుంచి 700 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఎందుకు డ్రైవ్ చేసుకెళ్ళాను అని అంటే అక్కడ లోకల్గా తిరగడానికి ఇబ్బంది కలగకూడదు, నేను ఎవరికి ఇబ్బంది కలిగకూడదు. ఇప్పుడు వాళ్ళ వెహికల్స్, కోర్స్ సార్ దగ్గర వెహికల్ ఉంది, ఆయనకి డ్రైవర్ ఉన్నాడు, కానీ ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయనే ఉద్దేశంతో నేను ఇంకోటి, ఒకరోజు తిరిగి వచ్చే ఉద్దేశం కాదు, 3 రోజులు ఉండాలి. ఒకరోజు సాక్రిఫైస్ చేయగలుగుతారేమో, రోజు సాక్రిఫైస్ చేయలేరు కదా అందరూ. అందుకనే ఉద్దేశంతో నేను నా వెహికల్ వేసుకుని వెళ్ళాను. ఇక్కడి నుంచి వెళ్ళటం వల్ల కొద్దిగా స్ట్రెయిన్ అయ్యాను, ఇక్కడి నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడం. సో ఓవరాల్గా నాకు రౌండ్ ట్రిప్ అక్కడ లోకల్గా తిరిగి ఇక్కడికి రావడానికి రౌండ్ ట్రిప్ నాకు 1800 కిలోమీటర్లు అయిందండి. ఎందుకనంటే కనిగిరి ఆ చుట్టుపక్కల ప్రకాశం డిస్టిక్ నుంచి వేరియస్ అదర్ ఏరియాస్. ప్రకాశం చిన్నది కదండి, ప్రకాశం ఒక ఎడ్జ్ నుంచి ఒక ఎడ్జ్కి మీకు 150 కిలోమీటర్స్ అండ్ అబోవ్ కూడా ఉంది, 220 కిలోమీటర్స్ కూడా ఉందంట ఒక ఎడ్జ్ నుంచి ఇంకో ఎడ్జ్కి. ఓకే, అందులోనూ మేము తిరిగిన రోడ్స్ కూడా పొలాల వైపు వెళ్ళినప్పుడు ఆఫ్ రోడ్ చేసాం, మొత్తం ఆఫ్ రోడ్ ఉంది అక్కడ, అంటే ఇంకా రోడ్స్ ఇంకా లేవు, ఆఫ్ రోడ్ చేసాం, సింగిల్ లైన్ రోడ్లు. సో ఈ విధంగా కొంచెం ఇబ్బంది ఉంది. కోర్స్ సార్ గారి యొక్క డ్రైవరు సాయి అని ఒక కుర్రోడు ఉన్నాడు, సార్ గారి అసిస్టెంట్, ఆయన గారు మాకు ఒక రోజు డ్రైవ్ చేశాడు వెహికల్. మిగతా రోజులు నేనే చేసుకున్నాను, ఫస్ట్ రోజు ఆయన డ్రైవ్ చేశాడు. సో ఆ విధంగా మొత్తం ఓవరాల్గా మేము వెళ్ళి రావడానికి ఇది కూడా చెప్తాను. నేను ఐ హ్యావ్ టు ఫిల్ 4 times మై ఫ్యూయల్ ట్యాంక్ టు రీచ్ ద డెస్టినేషన్. కోర్స్ మీరు అందరూ అనుకోవచ్చు ఏ బస్కో ఎక్కేసి ఏ ట్రైన్కో వెళ్ళిపోతే దగ్గర ఒంగోలు వరకు వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి మళ్ళీ వెహికల్ కోసం ఇబ్బంది పడాలి 3 రోజులు. అందుకని చెప్పేసి నేను డేర్ చేసుకుని నా బండి వేసుకుని వెళ్ళిపోయి హ్యాపీగా తిరిగి 3 రోజులు అన్ని విషయాలు తెలుసుకున్నాం సార్, చాలా విషయాలు తెలుసుకున్నాం. అక్కడ జరిగినటువంటి ప్రకాశంలో డబ్బులు ఏ విధంగా కంపెనీస్ ఇన్వెస్ట్ చేశాయి అనే విషయం మేము తెలుసుకున్నాం. మీ అందరికీ తెలుసు, పెరల్స్ కంపెనీ తెలుసు కదా మీకు, పెరల్స్ అని చెప్పి డబ్బులు కట్టించుకునేవాడు, వాడు అక్కడ భూములు కొన్నాడు. ఆ పెరల్స్ కంపెనీ లాయర్ సార్ పురుషోత్తం రాజు గారు, ఆ లేడీ లాయర్ నాకు ఈరోజు కూడా పొద్దున్న ఫోన్ చేసింది సార్, చేసి మీరు ఎలాగన్నా స్థలం తీసుకోండి సార్, నేను మేనేజ్ చేస్తాను సార్, మీకు తక్కువ రేటుకి ఇప్పిస్తాను సార్ అంటుంది. కాకపోతే అది కొద్దిగా రిస్క్లో ఉంది పొలిటికల్గా. పెరల్స్ తర్వాత అగ్రిగోల్డ్ భూములు కొన్నారు అక్కడ సార్. అలా ఆ రోజుల్లో సార్, అంటే 2005 2010 లోపులో వాళ్ళు ఆ భూములు 30,000 లోపు కొన్నారు సార్, 15,000 నుంచి 30,000 పెట్టి కొన్నారండి. మరి ఈరోజు ఎప్రిషియేషన్స్ చూడండి ఎంత బీభత్సంగా
ఎప్రిసియేషన్స్ అయినాయో. తర్వాత పురుషోత్తం రాజు గారు అక్కడ డీఫామ్ పట్టా భూములు కూడా చూపించారు. అవైతే ₹1,00,000 లోపు, 1,00,000 రూపీ లోపులో కూడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే అట్లా జోలికి వెళ్తే కొంచెం ఇబ్బంది పడతాం, ఆ రిస్క్ బేర్ చేయలేం కాబట్టి మనం దాని వైపు చూడలేదు. సో పురుషోత్తం రాజు గారు అక్కడే ఉండి చాలా ఏళ్ళుగా ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఆయనకి చుట్టుపక్కల అంతా మంచి అవగాహన ఉంది. ఆయన ఈజీగా అందరూ గుర్తుపడుతున్నారు. మనకి చాలా పెద్ద అసెట్ ఆయన అక్కడ ఉండడం అనేది. అంతేకాకుండా ప్రకాశం జిల్లాలో మన గ్రూపుల్లో చూసుకుంటే చాలామంది మన వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్లో మేజర్ కమ్యూనిటీ మందే, అతిపెద్ద కమ్యూనిటీ మందే. ప్రతి ఊర్లో కూడా మనోళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం స్థలాలు ఎతికే ఏరియాలో కూడా మెజారిటీ మనోళ్ళే. కాకపోతే అక్కడ అగ్రకులం చౌదరీస్ ఉంటారు, తర్వాత కొన్ని ఏరియాల్లో రెడ్లు ఉంటారు. కానీ మన కమ్యూనిటీ చాలా పెద్దది పర్సంటేజ్. అందుకు కాబట్టి అక్కడ కలెక్టర్ గారిని కూడా మనోళ్ళని వేశారు, మనోళ్ళందరినీ ప్లీజ్ చేయాలనే ఉద్దేశంతో. సో చాలా పాజిటివ్గా ఉంది. మేము అక్కడ భోజనం చేయడానికి ఒక హోటల్కి వెళ్తే, అది కూడా చెప్తాను నేను, భోజనం చేయడానికి ఒక హోటల్కి వెళ్తే ఆ హోటల్లో అందరూ భూములు కొంటాకు వచ్చిన వాళ్ళేనండి. ఆ రోజు శనివారం రోజున అందరూ భూములు కొంటాకు వచ్చిన వాళ్ళే. ఆ హోటల్లో వాళ్ళ డిస్కషన్స్ బట్టి, వాళ్ళు వేసుకున్న వేషధారణలను బట్టి అందరూ కూడా ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా డిస్టిక్ నుంచి వచ్చిన వాళ్ళే భూములు కొనటం కోసం. ప్రతి ఆదివారం శనివారం అక్కడ భూములు టూరిజం అయిపోద్ది ఆ ఏరియా. పెద్ద పెద్ద ఇన్నోవాలు వేసేసుకుని వచ్చేసి ఒక 6-7 వచ్చి చక్కగా భూములు చూసుకుని కొనుక్కుని వెళ్ళిపోతూ ఉంటారండి. సో అంత భారీగా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇది మంచి ఆపర్చునిటీ. సో మనం దీన్ని మిస్ అయితే మటుకు కష్టం. కొంతమంది పెద్దలు నాతో పాటు వస్తే ఈ శనివారం వెళ్ళి ఎవరైతే మనకు అక్కడ పార్టీ ఉన్నాడో వాళ్ళకి భరోసా ఇచ్చేలాగా మనం కొన్ని మాటలు చెప్పి ఒక 4 రోజులు టైం తీసుకొని ఈ లోపల మనం అన్నీ సెట్ చేసుకోవచ్చు. లక్కీలీ ఈ ఎవరైతే ఈ ల్యాండ్ డీల్ చేస్తున్న వ్యక్తి ఉన్నారో అక్కడ ఆయన చాలా హుందా కలిగిన వ్యక్తి, పెద్ద మనిషి ఆ ఊళ్ళో. మాటిస్తే మటుకు ఖచ్చితంగా దాని మీద నిలబడతాడు. సో మన అదృష్టం అలాంటి వ్యక్తి దొరకడం. మధ్యలో మీడియేటర్స్ అందరినీ కట్ చేసామండి. మీడియేటర్స్ ఫస్ట్ వెళ్ళి చూపించారు మాకు, వాళ్ళు ఒక రేట్ చెప్పారు. మీడియేటర్స్ 1,00,000-1,50,000 వేసేసుకుంటున్నారండి ఎకరం మీద కమిషన్ వేసుకుని చెప్తున్నారు. మీడియేటర్స్ అందరినీ కట్ చేసాం. కట్ చేసి పురుషోత్తం రాజు గారు నేను స్వయంగా మళ్ళీ ఆ భూమి దగ్గరికి ఎవ్వరు లేకుండా మళ్ళీ వెళ్ళాం. మాకు ఎన్ని కిలోమీటర్స్ సార్ గారి ఇంటి దగ్గర నుంచి 110 కిలోమీటర్లు అయినా వెళ్ళి అక్కడ పొద్దున్నే వెళ్ళిపోయి అదంతా వెరిఫై చేసుకుని అప్పుడు చుట్టుపక్కల ఊర్లో ఉన్న గ్రామస్తులతో అందరితో మాట్లాడుకుని ఇంకెళ్తే డీప్ డైవ్ చేస్తాం కదా, బాగా డీప్ డైవ్ చేసి ఒరిజినల్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీడియేటర్స్ ఎవరు లేకుండా అందరినీ కట్ చేసి డైరెక్ట్ పార్టీతో మాట్లాడాం. అది మాకు నచ్చి ఆ ల్యాండ్ కాన్సన్ట్రేట్ చేసాం. ఫస్ట్ చూసినప్పుడే నేను విజయ్ కుమార్ గారు నన్ను అడిగితే మీరు చూశారు కదండి ఈరోజు 5-6 భూములు, ఏది నచ్చింది అంటే ఇదే చెప్పాను. సో లాస్ట్ వరకు కూడా ఏదో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, ఆ విధంగా దీని మీదే ఉంది. ఇంకోటి అన్నిటి మీద తక్కువ రేట్లో ఉంది. ఇంకోటి రిస్క్ లేకుండా ఉంది. సింగిల్ రిజిస్ట్రేషన్, ఒకరి చేతి కిందే ఉంది, 10 మంది లేరు, ఒకరి కిందే ఉంది. సో అది కూడా ప్రాపర్ కంపెనీ పేరు మీద ఉంది, వ్యక్తి పేరు మీద కాకుండా. కాబట్టి ఈజీ అయిపోద్ది ప్రాసెస్ అనే ఉద్దేశంతో దీన్నే ఎంచుకోవడం జరిగింది. సో ఒకరోజు వస్తే, ఒకరోజు అంటే ఏంటి, సాటర్డే సండే కనుక మీరు వస్తే, లేదా రేపన్నా సరే నేను ఖాళీయే. సో రేపు ఎల్లుండ ఆదివారం వరకు నేను ఫ్రీ. ఆదివారం కాదు కానీ శనివారం ఐ కెన్ గివ్ మై డే. వస్తాను నేను, మనందరం కలిసి ఎవరైనా వస్తానంటే మనం వెళ్ళి చూసొద్దాం. చూసి అక్కడ ఒక 2 ఫోటోలు 4 కలిసి వెళ్ళి దిగి ఆ ఫోటోలు కనుక గ్రూప్లో మనం పెడితే నాకు ఒక దీపక్ ఒక్కడే కాదు, అతనితో పాటు ఒక 4 ఉన్నారని మిగతా వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే తెలిసింది నాకు పెద్ద భూమి మీద నాలెడ్జ్ లేదు. చాలామంది అనుకుంటారు దీపక్ ఏం చూసుంటాడులే అని చెప్పి. అండ్ దాంతో పాటు కొంతమంది పెద్దలు వచ్చారనుకోండి, జనాలకు కూడా కొంచెం ఓకే దీపక్ తన సొంత నిర్ణయాలు కాదు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు వెనకాల అని నమ్మకం కొంతమందికి కలిగే అవకాశం ఉంటుంది నమ్మడానికి. సో అది దయచేసి మీకు టైం ఉంటే కనుక ఎవరైతే రావాలనుకుంటున్నారో నాకు మెసేజ్ చేయండి. మోస్ట్లీ సాటర్డే పెట్టుకుందాం. ఇక్కడ దూరంలో ఉన్న వాళ్ళు విజయవాడలో కలిసే విధంగా అందరం కలిసి పెట్టుకుందాం. విజయవాడలో కలిసి విజయవాడ నుంచి కొన్ని వెహికల్స్ మాట్లాడుకుని మనం
లేకపోతే జూమ్ కార్స్, సెల్ఫ్ డ్రైవ్ కార్స్ తీసుకొని ఆ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ మీద మనం అక్కడికి వెళ్దాం. ఏమంటారు సార్? జొనాథన్ గారు బాగున్నారా సార్? జొనాథన్ గారు మాట్లాడండి. ఇంకెవరన్నా మాట్లాడతారా సార్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ నేను వినపడుతున్నానా మీకు? సార్ అగస్టిన్ సార్. అగస్టిన్ బ్రదర్ చెప్పండి. రైట్. గుడ్ ఈవినింగ్ అండి. ఉమ్. సో ఇది ఎక్కడండి, ఇది లొకేషన్ యాక్చువల్గా మెయిన్ సిటీ ఎక్కడ, అంటే దేని పక్కన ఉండొచ్చు? అది లొకేషన్ అంటే అది కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచుతున్నాం సార్ రైట్ నౌ. ఎందుకంటే అంటే మెయిన్ సర్లేండి, ఎగ్జాక్ట్ లొకేషన్ కాకపోయినా మెయిన్ సిటీ, దానికి మెయిన్ సిటీ ఎక్కడండి? అంటే జస్ట్ అంటే తిరగటానికి కోసం అంతే. అంటే ప్రకాశం అంతా కొంచెం వెనకబడిన ప్రాంతమేనండి, పెద్ద పెద్ద సిటీస్ ఏం లేవు. మేబీ వినుకోండి సార్. ఓకే ఓకే ఓకే, రైట్, గాట్ ఇట్. సరేనండి, మంచిది మంచిది. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఏమంటే ఇప్పుడు ఎప్పుడైతే పార్టీకి ఎక్కువ మంది లీడ్స్ ఎంక్వైరీ చేశారనుకోండి, ఈ భూమి మేము కొన్నాం వెళ్ళి ఆసక్తి చూపించారనుకోండి, ఇమ్మీడియట్గా వాడు రేటు పెంచేస్తాడు. మనం కొన్ని కొనకపోయినాయి రైట్, ఎంక్వైరీ చేస్తే ఎగ్జాక్ట్లీ. ఆటోమేటిక్గా ల్యాండ్ యొక్క వాల్యూ పెరిగిపోద్ది. సో ఓకే, ఎప్పుడైతే మనం వాటితో కట్ చేసి ఫైనల్ అయ్యామో, మీ అందరూ మీ ప్రతి ఒక్కరికి కూడా ఒక నెట్వర్క్ ఉంటుంది. మీకంటూ కొంతమంది హెల్ప్ చేసేవాళ్ళు, వెరిఫై చేసేవాళ్ళు ఉంటారు. మీరు చేసుకోవచ్చు. కానీ అట్ ద మూమెంట్ మనం ఎక్కువ ఎంక్వైరీస్ వెళ్ళకుండా ఓకే, మనం జాగ్రత్త పడాలి. ఓకే, ఎంక్వైరీ చేసిన వాళ్ళందరూ కొనేస్తారా అంటే కొనరు. మళ్ళీ అదేమవుద్దంటే మనకి పోనీ ఎవరైనా వెళ్ళి మనకన్నా ముందు కొనుక్కుంటే తప్పులేదు మన గ్రూప్లో, ఓకే, మనం దాన్ని స్వాగతిద్దాం. కాకపోతే వాళ్ళు కొనక మనము కొనక దాని రేటు పెంచేసుకుంటే మధ్యలో వాళ్ళు మనం ఇద్దరం నష్టపోతాం. సో కాబట్టి అందుకని నేను నాట్ ఓన్లీ దట్ అండి దీపక్ గారు, దానికొండ ఇంకోటి ఏంటి అని అంటే, ఇప్పుడు లీగాలిటీ గురించి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరే మనకు హెల్ప్ చేస్తున్నప్పుడు ఆ లీగాలిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ ఏంటంటే, ఈ భూమి అంతా కూడా ఒక కంపెనీ పేరు మీద ఉంది. ఆ కంపెనీ వాడు లీగల్ వెరిఫికేషన్ చేసుకోకుండా వీటన్నిటిని పర్చేజ్ చేయడు. ఆడ ఆల్రెడీ లీగల్ వెరిఫికేషన్ చేశారు. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఆ భూమి మీద సంథింగ్ వాళ్ళు ఏదో ఒక లోన్ తీసుకొని ఉంటారు. ఆ లోన్ అయిపోయింది, ఆ లోన్ తీసుకొని ఉంటారు ఖచ్చితంగా. ఆ లోన్ మళ్ళీ కట్టేసి ఉంటారు. అంటే బ్యాంకులో ఈ భూమి తాలూకా రిజిస్ట్రేషన్ పేపర్స్ అన్ని బ్యాంక్కి వెళ్ళినాయి. ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మనం ఒక ఇల్లు కట్టించుకోవాలంటే లీగాలిటీ లేకపోతే బ్యాంక్ వాడు లోన్ శాంక్షన్ చేయడు. మీకు అందరికీ తెలిసిన విషయం. అందరూ ఆల్మోస్ట్ ఇల్లు కట్టించుకునే ఉంటారు కాబట్టి ఈ లీగల్ విషయం మీకు అందరికీ తెలుసు. సో ఇక్కడ కూడా బ్యాంక్ వన్స్ గివెన్ ఏ లోన్ అని అంటేనే దాని అర్థం ఏంటంటే ద డాక్యుమెంట్స్ హ్యావ్ ఎ లీగాలిటీ అని అర్థం. ఇది ఫస్ట్ విషయం. రెండోది ఏంటంటే, కలెక్టర్ గారు మన కమ్యూనిటీ వాడు మనకు హెల్ప్ చేస్తాను అని అన్నారు కాబట్టి ఈ లీగాలిటీ డబుల్ చెక్ అవుతుంది. ఇకపోతే ల్యాండ్ చూసినటువంటి ల్యాండ్ ని నేను అనేది ఏంటంటే, కళ్ళతో ఎందుకు చూడమన్నాను అంటే, రేపు పొద్దున దీపక్ని ఎవరో కూడా బ్లేమ్ చేయకుండా ఉంటారు కాబట్టి, దీపక్ ఏంటో తీసుకొచ్చి ఎత్తు దూరం తీసుకొచ్చాడు, దీనికి దారి లేదు, డొంక లేదు, ఏమి లేవు, ఇలా పెట్టాడు, మమ్మల్ని అనవసరంగా మబ్బులో పెట్టి ఇది చేశాడు అనేటటువంటి మాట దీపక్ అనిపించుకోకూడదు. కాబట్టి మీరు అక్కడికి వచ్చి కళ్ళతో చూసుకొని ఓకే మీకు నచ్చితే తీసుకోవటం, నచ్చకపోతే డ్రాప్ అయిపోవటం అనేది చేసుకోవచ్చు. దీపక్ని నమ్మి పెట్టినప్పుడు వన్స్ మీరు ఏదైతే దీపక్ని ఈ రోజు లేదు లేదు నువ్వు చేసింది కరెక్ట్ అని అంటున్నారో, లాస్ట్ రోజు కూడా దీపక్ చేసింది కరెక్ట్ అనే చెప్పాలి. అది ఒకటి గమనించండి. మన వాళ్ళకి ప్రాబ్లమ్స్ అదొకటి ఉంటది మన వాళ్ళకి. సో అందుకని నేను అనేది ఏంటి అని అంటే, వెరిఫికేషన్ చేసుకుంటే మంచిదే. లేదు వెరిఫికేషన్ చేయకుండా దీపక్ మీద భరోసా ఉన్నప్పుడు ఆ భరోసాని ఇంకొక 10 సంవత్సరాల వరకు అలాగే ఉంచండి, భూమి కొన్న తర్వాత కూడా అని చెప్తున్నాను నేను, అంతే. థ్యాంక్ యూ సార్. సతీష్ గారు, కొండేపాటి సతీష్ గారు ఎవరండి? సార్ నమస్తే.
నమస్తే సార్. సార్, మాది పత్తిపాడు, గుంటూరు జిల్లా పత్తిపాడు. ఓకే సార్. యా, ఏం చేస్తారు సార్? నేను మండల ఆఫీసులో చేస్తాను సార్. నేను తమరికి ఆల్రెడీ చెప్పాను, నేను చిల్లీస్ బిజినెస్ చేస్తున్నాను. ఓకే ఓకే, చిల్లీ బిజినెస్. యా, ఈరోజు ఈరోజు మాట్లాడాం కదా మనం. అవును సార్, నాతో మాట్లాడారు. అవునవును. యా యా, సార్ గుడ్ గుడ్. సారీ ఫర్ ది ఇంటరప్షన్ అండి. సార్ మీ పేరు? నా పేరు కొండేపాటి సతీష్. మీ నెంబర్ ఇచ్చాను సార్ ఆయనకి, మీ కాల్ చేయమని. ఆహా, మీరు నెంబర్ నాకు ఇచ్చారండి? లేదు, సతీష్ గారికి ఇచ్చాను మీ నెంబర్, మాట్లాడమని మీతో. నాకు మాట్లాడలేదు. ఇఫ్ డోంట్ మైండ్ సతీష్ గారు, మీ నెంబర్ నాకు ఇస్తే నేను పర్సనల్ గా కాల్ చేస్తా ఇది అయిపోయిన తర్వాత. సరే సార్. దీపక్ గారు, ఇది ఆయన నెంబర్ నాకు ఒకసారి ఫార్వర్డ్ చేయండి. నేను కూడా కొంచెం ఆ చిల్లీ బిజినెస్ గురించి ఒకసారి మాట్లాడాలి ఆయన తోట. సతీష్ గారు, సతీష్ గారు రీసెంట్ గా చిల్లీ, తర్వాత పసుపు, ఆ, తర్వాత అల్లం పేస్ట్, ఈ 3 కూడా ప్యాక్డ్ ఐటమ్స్ ప్లాన్ చేశారు, స్టార్ట్ చేశారంట కూడాను. సో ప్రస్తుతానికి సప్లై చైన్ కోసం ట్రై చేస్తున్నారు. సో అది. మిమ్మల్ని ఎవరు రికమెండ్ చేశారు సార్ మన గ్రూప్కి? సార్ నేను బుచ్చిబాబు గారు సార్. ఓకే, బుచ్చిబాబు గారు. ఓకే, గుడ్ గుడ్. ప్రతాప్ ఎవరు సార్? ప్రతాప్ టీ. చాలా ప్రతాప్ గారండి. అయ్యుండొచ్చు, ప్రతాప్ టీ అని ఉంది సార్. ఓకే సార్, అది సార్. ఓకే, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మాట్లాడండి సార్. ఇంకేమన్నా సలహాలు ఉంటే, లేకపోతే మీకు తెలిసిన భూములు ఏమన్నా చెప్పండి. మీకు తెలిసి ఏమన్నా భూములు ఉండి, సార్ పలానా చోట తక్కువలో ఉంది సార్, దాని మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుని ఉంటే కనుక అది కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా ఉన్నాయా? మనం క్లోజ్ చేసేద్దాం ఇంకా కాల్. తర్వాత ఈ శనివారం వెళ్దాం అనుకుంటే కనుక చెప్పండి ముందుగా, లేకపోతే నాకు ఫ్యామిలీతో వేరే పని ఉంది. యాక్చువల్లీ నాకు వెకేషన్లో ఉన్నాను రేపటి నుంచి, స్టార్టింగ్ రేపటి నుంచి 2వ తారీఖు వరకు వెకేషన్. నాకు ఆఫీస్ సెలవు పెట్టాను. యాక్చువల్గా ఎక్కడికో వెళ్దాం అనుకున్నాను, కానీ ఒక 2 రోజులు డిలే చేసి ఇక్కడికి రాగలుగుతాను. మీరు చెప్తే దాన్ని బట్టి మనం వెళ్దాం. లేకపోతే దీపక్ గారు, మోస్ట్లీ సండే నేను ప్రకాశం జిల్లా గుడ్లూరులో ఉంటాను. నేను అంటే ఇప్పుడు ఏదైతే కృష్ణపట్నం పోర్ట్ అని అంటున్నారో వెరీ నియర్ గా ఉంటాను. నేను అక్కడే ఉంటాను, గుడ్లూరు దగ్గరే ఉంటాను నేను. సండే ఉంటారు మీరు? ఇంకా సండే అంటే నేను సాటర్డే నైటే వెళ్తాను, సండే నైట్ కి నేను రిటర్న్ అవుతాను నేను. సో మీరు ఏమన్నా ప్లానింగ్ చేస్తే ఐ విల్ బి దేర్, నో ప్రాబ్లం. లేకపోయినా పర్వాలేదు, చాయిస్ మీది. మీరు వస్తాను అంటే నేను అక్కడే ఉంటాను. అంటే నేను ఆ వినుకొండ, బహుశా ఈ పరిసర ప్రాంతాలు మాక్సిమం నాకు ఒక గుడ్లూరు నుంచి ఒక 70 to 80 కిలోమీటర్స్ ఉండొచ్చేమో. సో నాకు ఒక 2 hours డ్రైవ్, కాబట్టి నేను వచ్చేస్తాను. మీరు ఇటు వస్తే నేను అటు వస్తాను. అది ఏదన్నా అంటే అందరూ కలిసి వస్తున్నారు కాబట్టి నేను వస్తున్నాను సార్ అంటే నిరభ్యంతరంగా వెళ్దాం. నా ఒక్కడి కోసం అయితే రావాల్సిన అవసరం నాట్ నెసరీ. సార్ ఇంకా మోహన్ కుమార్ గారు మాట్లాడతారా? మోహన్ కుమార్ గారు, ప్రతాప్ గారు, హలో. మోహన్ కుమార్ గారు, ప్రతాప్ టీ. మోహన్ గారు అని అంటే డాక్టర్ మోహన్ గారా? ఏమో సార్. డాక్టర్ మోహన్ గారు అంటే అదే మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన ఆతిథ్యం ఇచ్చారు చూడండి, మోహన్ గారు, డాక్టర్ మోహన్. ఓకే. ఆయన ఎందుకంటే నేను గ్రూప్ లో కూడా చూశాను, ఆయన కొంచెం ఎంక్వైరీ ఏదో చేసినట్లున్నారు. మేబీ ఆయనేమో, ఒకసారి మాట్లాడండి మోహన్ గారు. అయి ఉండొచ్చు. యా, ఆయన గారు అయి ఉండొచ్చు. మీరు బాగానే ఐడెంటిఫై చేశారు. గుడ్. ఇంకా ప్రతాప్ టీ. రెండో ఆయనేమో టీ ప్రతాప్ అంటే తేళ్ల ప్రతాప్ గారు అని. యాక్చువల్లీ హీ వాజ్ ఏ లోకో పైలట్ కాదనుకుంటా.
లోకో ఇన్స్పెక్టర్ లోకో ఇన్స్ట్రక్టర్ సార్. ఎస్, ఈజ్ ఆల్సో ఇన్ అవర్ గ్రూప్ అండి. జీపీఈ గ్రూప్ లో ఉన్నారు సార్ కూడా. అవునవును. అప్పుడు నేను మాట్లాడిన తర్వాత ఐ కనెక్టెడ్ విత్ యూ. ఓకే సార్, బాగున్నారు? మీ పిల్లలు బాగున్నారా? 2 అబ్బాయిలు కదా మీకు? అవును సార్, 3 అబ్బాయిలు బాగున్నారు సార్. 3 అబ్బాయిలు. థ్యాంక్ యూ. ఒంగోలే సార్, మా ప్రాపర్ ఒంగోలే. ఇక్కడ ఊళ్ళో ఇంకెప్పుడో తీసేసి ఉంటాడు. వాళ్ళు చాలా బెస్ట్. ఇంకా ఎవరు ఉన్నారా సార్? తట్టుకోలేకపోతుంది ఎండ, ఏసీలు బెస్సులు సాల్ఫ్లా. ఓకే, ఇది ఎవరు సార్? వివో మాట్లాడామా? వివో ఫోన్. ఓకే సార్, అయితే ఇంక క్లోజ్ చేద్దాము. థ్యాంక్ యూ. ఓకే సార్, ఉందామా? ఇంకేమైనా ఉన్నాయి డౌట్స్? ఓకే సార్, బై. ఓకే సార్, బాయ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి సార్, లేకపోతే డ్రాప్ చేసేద్దాం. ఏం లేవు కదా? ఉన్నాయా లేదా? ఓకే, గుడ్. థ్యాంక్ యూ. ఓకే సార్, హ్యావ్ అ గుడ్ రెస్ట్ ఆఫ్ ద డే. గుడ్ నైట్. అండ్ ఎవరైనా వస్తారంటే కనుక సండే నాకు ఇప్పుడే చెప్పండి. సో నేను దాన్ని బట్టి ప్లాన్ చేస్తాను. ఓకే, మనం మటుకు ఎక్కువ టైం లేదు, వాళ్ళు మన కోసం వెయిట్ చేయరు. మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఈ డీల్ క్లోజ్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఇది చాలా చిన్న డీలే, దీని మీద అంత టైం వేస్ట్ చేయొద్దు. మనం ఇమ్మీడియట్గా కొనేయడం, పెట్టడం దాన్ని, అంతే. ఓకే, కాబట్టి త్వరగా మనందరూ ఫైనలైజ్ చేసుకుంటే, ఆసక్తి ఉన్న వాళ్ళందరూ భూమి దగ్గరికి వస్తే భూమి చూసుకుని మనం ఏదో ఒకటి ఫైనలైజ్ చేసేసుకున్నాం. ఓకేనా? మీకు తెలిసిన మెంబర్స్ అందరికీ కూడా ఈ మెసేజ్ చెప్పండి. ఎక్కువ మంది పార్టిసిపేషన్ వస్తే మనం ఈజీగా దీన్ని ఎక్వైర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఎవరైతే ముందు వస్తారో వాళ్ళని కన్సిడర్ చేద్దాము. సో కొంతమందిని బఫర్ కూడా పెట్టుకుందాం. లాస్ట్ మినిట్లో కొంతమంది డ్రాప్ అవ్వచ్చు కదా, డబ్బులు అరేంజ్ కాక, లేకపోతే వేరే సమస్యల్లో కొంతమందిని బఫర్ని కూడా పెట్టుకుందాము. బఫర్ ఒక పని చేయండి సార్, ఫస్ట్ పేరు నాదే రాసుకోండి. ఓకే, అలాగే రాశాను సార్. నిజంగా మీ ఫస్ట్ పేరు మీదే, ఫోటో తీసి పంపిస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీతో పాటు మీ 3 ఫ్రెండ్స్ని కూడా రాశాను. యా ఓకే, గుడ్. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ సార్.